only believe, only believe, all things are possible. Oh, डालो वसंत वाक्यम. Only believe, only believe, all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. ప్రార్థించుకుందాం. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మారని దేవుడవు, మార్పు లేని వాడవు, ఆకాశం మహాకాశంలో పట్టుచాలినటువంటి గొప్ప దేవుడవు. ఓ దేవ, మమ్మల్ని రక్షించిన వాడవు, నీ రక్తము ద్వారా మమ్మల్ని కొన్నవాడవు. వెండి బంగారముల చేత మేము విమోచించబడలేదు, కానీ నీ ప్రశస్తమైన రక్తము ద్వారా, ఓ కల్వరి సిలువలో మా కొరకు రక్తము కార్చి మమ్మల్ని విమోచించిన దేవుడు, మమ్మల్ని విడిపించిన వాడవు, దాస్యత్వంలో నుండి స్వతంత్రతలోనికి తీసుకొచ్చిన దేవుడవు. ఓ దేవ, ఈ ఉదయకాల సమయం మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. మా స్తుతులపై ఆసీనుడవు, స్తోత్రములకు ఓ దేవ అర్హుడవు, ఆరాధనకు యోగ్యుడవు. నీవు తప్ప వేరే దేవుడు లేడు, నీవు తప్ప వేరే రక్షకుడు లేడు. గొర్రె పిల్లయే అర్హుడు, గొర్రె పిల్లయే అర్హుడు అని ఉదయకాల సమయంలో కేకలు వేస్తున్నాము దేవా. మా హృదయం అరుస్తున్నది, గంతులు వేస్తున్నది. మమ్మల్ని విమోచించిన మమ్మల్ని తిరిగి రాజులుగాను యాజకులుగాను మమ్మల్ని చేసిన వాడవు, ప్రశస్తమైన జనముగాను ఏర్పరచబడిన వంశముగాను ఓ దేవ మమ్మల్ని చేసిన దేవుడవు నీవే. నీవు తప్ప వేరే దేవుడు లేడు. ఓ దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము, వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము. ఓ దేవ, నీ వాక్యమును బయలుపరచండి, నీ వాక్యం గ్రంథమును తెరవండి, స్క్రిప్చర్స్ని లేఖనంలోను మేల్కొల్పండి, దాన్ని గ్రహించుటకు సహాయాన్ని దయచేదేవా. వాక్యంలోని వెళ్తుండగా తగ్గింపును వినయమును దయచేదేవా. మా బలము కాదు, మా తెలివి కాదు, మా శక్తి ద్వారా కాదు, నీ ఆత్మ ద్వారానే దీన్ని బయలుపరచుమని ఓ దేవ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వాక్యమును గ్రహించుటకు దానికి యోగ్యతను మాకు దయచేయమని ఓ దేవ ప్రతి ఒక్కరిని డెడికేట్ చేస్తున్నాను, ప్రతిష్ఠిస్తుంటున్నాను. ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ లేని ఎడల ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మలు బ్యాప్టిజం ఇవ్వండి, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బ్యాప్టిజం ఇవ్వండి. ప్రతి ఒక్కరు దేవ వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే కృప చూపించు.
ఓ దేవ, వారి స్థానమును వారు ఎరిగి వారి భూమిని వారు స్వతంత్రించుకున్నట్టుకు సాయాన్ని దాయిచేయండి. ఓ గాడ్, కమ్ డౌన్, దిగిరండి ప్రభువా, మా మధ్యలో దిగి వచ్చి గొప్ప వాతావరణాన్ని సృజించండి. నీ యొక్క సన్నిధిలో మేము ఉండులాగున మాకు ఆ అనుభూతిని దయచేయండి. ఓ దేవా, రివీల్ యువర్ వర్డ్, నీ వాక్యాన్ని బయలుపరచండి, తెరవండి. బలిష్ఠుడైన దూతగా నీవే దిగి వచ్చి ఓ దేవ గ్రంథమును తెరచి మాతో మాట్లాడుమని, ఇక్కడున్న ప్రతి ఆత్మను నీ ఆధీనంలో తీసుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. యూ మే బి సీటెడ్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్. కొద్ది సమయం దయచేసి కూర్చోనండి. ప్రతి ఒక్కరికి వినపడుతుంది అనుకుంటున్నాను నేను. ఏమైనా క్లియర్గానే ఉన్నది కదా వాయిస్? ఏమైనా గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించును గాక. బయట ఎవరు ఉండొద్దు, తిరగద్దండి. ఇప్పుడు అంత వేడిగా ఏమీ లేదు. దేవుడు మంచి వాతావరణాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్, ఐ వాంట్ టు టెల్ యూ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వెనకాల ఉన్నవారు, యవ్వనస్తులు, పిల్లలు కొంచెం ముందరకు వచ్చేసేయండి త్వరగా. ఇంకా ముందర 1 2 3 4 4 చైర్స్ ఉన్నాయి, ముందరకు వచ్చేసేయండి. ఇట్స్ ఆల్ రైట్. చైర్స్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమేన్. టుడే ఐ వాంట్ టు టెల్ యూ, నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. బ్రదర్, ఈ మినిస్ట్రీ, ఈ పరిచర్య, అది ఏ మానవుని వల్ల మొదలవ్వలేదు. ఇది ఏ మనుషుని వల్ల ఇది ఇక్కడ నడిపించబడడం లేదు. మనమందరం గ్రహించాల్సిన విషయము, ఏ ఒక్కరి ఉద్దేశం వలనో ఏ ఒక్కరి ఆలోచనను బట్టో ఇది మొదలవ్వలేదు ఇక్కడ పరిచర్య. నేను చెప్పాను, 10 కోట్ల దయ్యాలు ఈ పరిచర్య వైపు చూస్తున్నాయి. పడగొట్టాలని, దీన్ని కంప్లీట్గా నాశనం చేయాలని. మనుషులు కాదు నేను మాట్లాడేది, దయ్యములు. మనుషులు కాదు నేను మాట్లాడేది. ఏ మనుషుడు అలాగూ చేయడు, కానీ వారిలో పనిచేస్తున్న దయ్యములు. మీకు అందరికీ తెలుసు ఒక 2 వారాల క్రితం ఏం జరిగిందో. ఐ వాంట్ టు టెల్ యూ, ఎక్స్ప్లెయిన్ యూ. యాక్చువల్గా నేను బ్రదర్ దానియల్ సహోదరుడు దానియల్ యొక్క కుటుంబంలో వాళ్ళు కుటుంబ ప్రార్థనను ఆహ్వానించారు. ఫ్యామిలీగా, కుటుంబముగా మేము మొదటగా నెల్లూరులో సహోదరి సిస్టర్ లలిత ఆమె యొక్క ఇంటిలో కూటము, ఒక చిన్న ఆరాధన, కుటుంబ ప్రార్థన జరిగి ఆ తర్వాత బ్రదర్ డానియల్ ఇంటికి మేము బయలుదేరి గూడూరుకు వచ్చాము. వచ్చిన తర్వాత ప్రేయర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం అయిపోతున్నది. ఆ టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అతను ఎవరంటే ఫర్ సంబడి నైజీరియా ఫారినర్. ఆయన ఫోన్ చేశారు. సార్, ఐఎమ్ ద ఎండ్ టైమ్ మెసేజ్. నేను ఎండ్ టైమ్ మెసేజ్. నేను యాక్చువల్గా ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు నేను చాలామంది పాస్టర్స్తో నేను ఫేస్బుక్ ద్వారాను లేకపోతే కాంటాక్ట్ ద్వారాను నేను మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళు కూడా బాగా చాలా నాకు స్పందించేవారు, చాలా మాట్లాడుతూ ఉండేవారు. కానీ అందులో ఒక మంచి సేవకుడు నన్ను ఒక గ్రూప్లో యాడ్ చేశాడు, ఫారిన్ గ్రూప్లో. ఓకే, గ్రూప్లో యాడ్ చేశాడు. ఓకే, మంచిదే. చాలామంది అందులో ఉన్నారు. కానీ చాలామంది అందరూ విశ్వాసులు కాదు. ఏ గుంపులో అయినా కూడా అందరూ విశ్వాసులు ఉండరు. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. కానీ దయ్యము విశ్వాసిలోకి ప్రవేశించలేదు. ఎన్నడు వారిని ఎదుర్కోలేడు, వారిని జయించలేడు, ఆ పాత్రను స్వాధీనపరచుకోలేడు. ఏమని? ఎందుకు? వారిలో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇక్కడ బలహీనమైన ఘట్టాలు, బలహీనమైన పాత్రలు ఎవరంటే అవిశ్వాసులు, వేషధారులు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదే గుంపులో ఉంటారు. కానీ అలాంటి వేషధారి ఎవడో ఆ యొక్క అవిశ్వాసి ఫోన్ చేశాడు ఆ గ్రూప్లో నుండి. ఏమని? సార్,
ఐఎమ్ ద ఎంటైర్ మెసేజ్. ఎంటైర్ మెసేజ్ చూసారా? ఎంటైర్ మెసేజ్ గుంపులోనే ఎంటైర్ మెసేజ్. నేను మిమ్మల్ని జూమ్ మీటింగ్లో మిమ్మల్ని యాడ్ చేయాలి, మీరు ఖచ్చితంగా సర్వీసెస్ కలుసుకోవాలి, ఒకసారి చూడండి, మీరు ఖచ్చితంగా యాడ్ అవ్వాలి, మీరు పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు ఓకే సార్ ఖచ్చితంగా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను, తెలుగు కాదు ఆయన. ఓకే సార్ నేను ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను, ఓకే సార్ నేను మిమ్మల్ని వాట్సాప్లో నేను మీకు లింక్ పంపిస్తాను, సో మీరు దాని ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా సార్ అంటే నాకు యాక్చువల్గా నేను హరీలో ఉన్నా, హరి అనగా తొందరలో ఉన్నా అనమాట, స్టార్ట్ అవుతుంది ప్రేయర్ అన్నట్లు. ఆ టైంలో సార్ మీ ఫోన్కి ఒక 6 డిజిట్స్ నెంబర్స్ వచ్చి ఉంటాయి, ఆ నెంబర్ చెప్పండి నేను వెంటనే మీకు లింక్ పంపిస్తానని చెప్పాడు. నేను కొంచెం హరీలో నేను చూసుకోకుండా చదవకుండా ఆ 6 డిజిట్స్ని చెప్పేశాను. ఆ తర్వాత సరే సార్ మీరు త్వరగా పంపించండి నేను కలుసుకుంటాను, నేను ప్రస్తుతానికి అయితే నేను ప్రేయర్లో ఉన్నాను అని చెప్పినప్పుడు ఓకే సార్ అని చెప్పాడు, కట్ చేశారు. నేను వచ్చి కూర్చున్న తర్వాత ఒకసారి ఓకే వస్తుందో లేదో లింక్ పంపిస్తాడేమో అని వాట్సాప్ ఓపెన్ చేస్తే నేను వాట్సాప్లో ఉండి బయటకు వచ్చేసాను, లాగౌట్ అయిపోయాను. నా ఫోన్ అనేది వాట్సాప్ అకౌంట్ నుండి బయటకు వచ్చేసింది. నేను ఆ వాట్సాప్ని ఆపరేట్ చేయలేకపోతున్నా. ఓకే ఏదో అయి ఉంటుందిలే, నేను రేపు మార్నింగ్ చూసుకుందాం, ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ చూసుకుందాం అన్నప్పుడు సరే కొంచెంసేపు అలానే ఉన్నాను. వెంటనే ఫస్ట్ నాకు కాల్ చేసింది ప్రిస్కిల్లా సిస్టర్, పాపనాయుడుపేట. కాల్ చేసి ఆమె ఇలాగన్నదన్నమాట, చెప్పుమ్మా ఏమైంది, ఇట్లా మెసేజ్ పెట్టావు. నేనేం పెట్టానబ్బా మెసేజ్ అని చూస్తే నా ఫోన్ నేను ఇంకా ఆన్లో ఉన్నదనుకొని ఇంకా తీసాను అనమాట. తీస్తే అసలు వాట్సాప్ పనిచేయడం లేదు. అంటే నా వాట్సాప్ పనిచేయడం లేదు, ఏమొచ్చిందో చెప్పండి అన్నప్పుడు ఇదే నాకు హెల్ప్ కావాలి, కొంచెం నాకు నీడ్ కావాలని పెట్టావు అని అడిగిందనమాట. వెంటనే అక్కడే దానియల్ అంకుల్ ఉన్నారు. నాకు కూడా వచ్చింది ఆ మెసేజ్ ఇట్లా హెల్ప్ అడిగినట్లు అన్నప్పుడు నాకు ఇంకా మైండ్ కొంచెం వేకప్ అయిపోయి నేను ఆలోచించాను అనమాట, ఓ ఇది ఒక స్కామ్ జరిగింది, ఇది వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని అనుకున్నాను. వెంటనే తర్వాత నేను చెప్పాను ఇలాగూ ఇది నేను కాదు, అది నా వాట్సాప్ని వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఆపరేషన్లో ఉంది, అది వాళ్ళు ఇలా పెడుతున్నారు అంటే వెంటనే నేను ఎంతమంది పంపించేశారు నా కాంటాక్ట్స్, ఉప్పాడ ఇంకా తిరిగాను కదా, అందరి కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అందరికీ ఆల్రెడీ ఉప్పాడలో కూడా కొంతమందికి వెళ్ళింది, ఆ మెసేజ్ వెళ్ళింది, అందరికీ పెట్టారు. కర్నూలు ఇప్పుడు పోయిన డానీ బ్రదర్ ఆ యొక్క వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది, అన్ని మెసేజ్లు వెళ్ళిపోయాయి. వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో ఒకటి ఇంకా వెంటనే కొంచెం ఒక చిన్న ఐడియా ఇచ్చిందనమాట. నేను మన గ్రూప్లో నేను మెసేజ్ పెట్టాను, ఈ నా నెంబర్ నుండి ఏదో వచ్చినా కూడా మీరు దాన్ని రెస్పాండ్ అవ్వబాకండి, అదంతా కూడా నా వాట్సాప్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని ఫస్ట్ నా గ్రూప్లో నేను ఆ మెసేజ్ పెడితే నా చేతుల్లో లేదు కదా అది, నేను దానికి అడ్మిన్ అక్కడ, వాడు దాన్ని యూజ్ చేసి నా డిలీట్ని చిట్టి ఫోన్లో ఉండి పెట్టిన దాన్ని డిలీట్ చేసి వాడు మొత్తము ఎవరు పెట్టకుండా కంట్రోల్ చేశాడు, ఆ గ్రూప్ మొత్తాన్ని ఎవరు పెట్టకుండా నా ఫోన్ నేనే అడ్మిన్గా ఉన్నట్లు చేసేసి ఇంకా అదంతా మొత్తం మార్చేసి కంట్రోల్లో తీసేసుకున్నాడు. వెంటనే ఒక ఐడియా ఏమిటంటే ఇంకో గ్రూప్ తయారు చేసి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరి ఫోన్స్ దాంట్లో యాడ్ చేసేసి వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టేశాను అనమాట. ఎలాగో ఒకలాగా దేవుడు ఏది కూడా నష్టమేం చేయలేదు ఎవరికి, దేవుడు ఆ విషయంలో తప్పించాడు, నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బులు పోతాయనే ఒక బాధ అయితే, యాక్చువల్గా నేను మినిస్టర్, ఒక పరిచర్య చేయవాడిని, ఒక ప్రీచర్ అయ్యుండి తెలిసిన వాళ్ళైతే నన్ను ఈజీగా గుర్తుపడతారు. నేను అమౌంట్ అడిగేవాడినా నేను లేకపోతే హెల్ప్ అడిగేవాడినా అనేది ఈజీగా తెలిసిన వాళ్ళకి ఉన్న సంఘంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలియని వాళ్ళు, నా గురించి తెలియని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, రాంగ్గా, అది తప్పుగా, అది ఒక దాని యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ అనేది. వినండి, అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండరు, కొంతమంది నాలో తప్పులు ఎతికే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతున్నదా? అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను వెంబడించే వాళ్ళే ఉండరు, ఎప్పుడెప్పుడా అని చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది దొరికిందంటే చాలా అన్నమాట. ఇంకా ఇదిగో ఇలా అమౌంట్ అడిగాడు, ఇట్లా డబ్బు అడిగాడు, ఇలా మాట్లాడుతున్నా ఈజీగా వెళ్ళిపోతుంది అది. చూడండి, ఇది మనుషులు కాదు కానీ దయ్యం ఒక ట్రిక్ ఉపయోగించింది. వింటున్నారా? నేను అంటున్నా, ఐ వాంట్ టు టెల్ త్రూ ద డెవిల్, ఆ దయ్యానికి నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఎన్నడూ ఈ పరిచర్యను ఆపలేవు. ఏమా మనుషులుగా కాదు ఇది, నేను దయ్యంతోనే మాట్లాడుతున్నా. నేను నీ పాతాళమంతయు ఎదురుగా వచ్చిన ఈ పరిచర్యను, ఈ సంఘంలో ఉన్న పరిచర్యను, బలిష్ఠుడైన దూతను
ఈ వర్తమానంను ఎన్నడూ ఆపలేడు వాడు. ఏమైనా మీకు అర్థమవుతున్నది? ఎప్పుడైతే ఒక సేవకుని ఎడల కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుందో ఆ సంఘం ఫెయిల్ అయినట్టే. మొదటగా మీరందరి యొక్క కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంటుందంటే బోధకుని మీద ఉంటుంది కాన్ఫిడెన్స్. ఓ నన్ను నడిపించు నాయకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అనే ఒక నిశ్చయత లేనప్పుడు కాన్ఫిడెన్స్ పోయింది అంటే నువ్వు వినలేవు. నేను ఎంత చెప్పినా నువ్వు వినలేవు. అది నీ నోట్లో, అది నీ చెవిలోకి ఎక్కదు అది. ఏమైనా అందుకే పౌలు అంటాడు కదా, నిందారహితుడవై ఉండుము. నింద లేనివాడుగా నువ్వు ప్రవర్తించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీగా యథార్థంగా ఉండు. పౌలు తన తిమోతికి, తన కుమారుడైన తిమోతికి అలాగూ హెచ్చరించాడు. ఆ తిమోతికి మాత్రమే కాదు, పౌలు తర్వాత వస్తున్న ప్రతి సహాయకునికి, పౌలుకు సహాయం చేయు ప్రతి ఒక్కరికి ఆ మాట చెల్లుతుంది. ఈరోజు పౌలు యొక్క ఆత్మ మన ప్రవక్తలు లేదా? పౌల్లో ఉన్న అదే ప్రాఫెటిక్ స్పిరిట్, ప్రవచనాత్మకమైన ఆత్మ ప్రవక్తలు లేదా? అలాంటప్పుడు ఆ మాట పలికింది పౌలు మాత్రమే కాదు, ప్రవక్తను కూడా నమ్ముతాను నేను. నా కుమారుడవైనా చెప్పొచ్చా మినిస్టర్? సేవకులారా, బోధకులారా, నిందారహితుడవై ఉండుము. ఏమా, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మినిస్ట్రీ. గొప్ప పరిచర్య, గొప్ప మర్యాద ఉంటుంది, గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అన్నిటికంటే గొప్ప తీర్పు ఉంటుంది. మీకు అర్థమవుతున్నదా? అన్ని గొప్పదే, గొప్ప రెస్పెక్ట్. ఎక్కడ పోయినా రెస్పెక్ట్ బాగుంటుంది. పాస్టర్ గారు బోధకుడు వచ్చాడని. కానీ అన్నిటికంటే గొప్ప మర్యాద, తీర్పు కూడా ఉంటుంది. చెప్పాను కదా, గ్రేటర్ పొజిషన్, గ్రేటర్ జడ్జిమెంట్. గొప్ప స్థానము, గొప్ప తీర్పు. పోయిన వారం చూసాం కదా మనము, ప్రధానమైన స్థితిలో ఉన్నప్పుడు తక్కువ తీర్పు, వారిని శిక్షించి వదిలిపెట్టాల. అదే వివాహమైన స్త్రీ అలా జరిగింది అనుకోండి, ఆమెని చంపాల. ఆమేన్. దీస్ ఆల్ దీస్ థింగ్స్ చూడండి, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఆల్రెడీ బైబిల్లో దాచబడి ఉన్నది. ఆది నుండి అది చెప్పబడుతూనే ఉన్నది. అది ఆమేన్. యు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? మీకు అందరికీ అర్థమవుతున్నది. డోంట్ నెవర్ లూజ్ ద కాన్ఫిడెన్స్. ఎన్నడూ కూడా ఆ నిశ్చయతను, ఆ పట్టుదలను, ఆ యొక్క ఈ యొక్క సంఘం ఎడల, ఈ పరిచర్య ఎడల దాన్ని ఎన్నడూ వదిలిపెట్టవద్దు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. టుడే ఐ వాంట్ టు స్పీక్. నేను ఈరోజు ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. లెట్స్ స్టాండ్. ప్రతి ఒక్కరు లెట్స్ స్టాండ్ అవర్ బైబిల్స్. ప్రతి ఒక్కరు ద బుక్ ఆఫ్ హోషేయ గ్రంథము, హోషేయ చాప్టర్ 1 verse 1, 1వ అధ్యాయము 1వ వచనము. ఎవ్రీబాడీ ఈరోజు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను కొంచెం లేఖనంలోనికి వెళ్ళి నేను ఒకదాన్ని మీకు చూపించగోరుతున్నాను. నేను ఎవ్రీ స్క్రిప్చర్, ప్రతి లేఖనము is given by the inspiration of the Spirit. ఆత్మ ప్రేరణ ద్వారానే ప్రతి లేఖనము ఇవ్వబడెను. ప్రతి దాని ఎడల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉన్నది. నా హియర్ 1వ వచనం నుండి, హోషేయ చాప్టర్ 1 1వ అధ్యాయము 1వ వచనం నుండి. బైబిల్ లేని వాళ్ళు ఇక్కడ వెంబడించండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూద రాజుల దినములలో, టైం చెప్తున్నాడు వినండి, ఏ కాలంలో ఇది జరుగుతున్నదో. యెహోయాషు కుమారుడైన యెరోబాము. ఈ యెరోబాము అక్కడున్న యెరోబాము కాదు, ఇది వేరే యెరోబాము. అక్కడున్న యెరోబాము అనగా నేబాతు కుమారుడైన యెరోబాము అక్కడ వస్తున్నాడు. దావీదు కాలంలో, సొలొమోను తర్వాత వస్తున్నాడు. కానీ ఇక్కడ ఇతను వచ్చేది ఎవరంటే ఏలీషా కాలంలో, ఏలియా తరువాత. మీకు అర్థమవుతున్నదా? నా యెరోబామును ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. హోషేయ చిన్న ప్రవక్త. ఆమేన్. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. కానీ ప్రవక్తలు, పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త అనుటకు ఎలా వారిని విభాగిస్తారంటే శక్తిని బట్టి కాదు, వారి పరిచర్య సమయాన్ని బట్టి
చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త, కానీ ప్రతి ప్రవక్తకు అధికారము, శక్తి ఒకటే. మీకు అర్థమవుతున్నదా? ఏలియా ఏమో అగ్నిని దింపాడు, ఈయన ఏమి దింపలేదు. ఈయన చెప్పినా దిగుతుంది. శక్తిలో ఏ తేడా లేదండి. ప్రవక్తలందరి ఎడల దేవుడే ఉన్నారు, దేవుడే శక్తి. మీకు అర్థమవుతున్నదా? ఈయన ఎందుకంటే చిన్న పరిచర్య, కొంత సమయం వరకే పరిచర్య చేశాడు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. లిజన్, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకునము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేల్ అనేది యాక్చువల్గా అదొక ప్లేస్, అదొక స్థలము. అక్కడనే నాబోతు యొక్క రక్తము అక్కడ ఒలికించబడినది. ఏమేన్? అది ఆ స్వాస్థ్యము, నాబోతు యొక్క స్వాస్థ్యము, అది యెజ్రెయేలులో అది ఉన్నది. అది కానీ ఇక్కడ క్రీస్తు, అక్కడ యెహోవా ఆ యెజ్రెయేల్ అనే పేరును ఈ కుమారుడు పెడుతున్నాడు. లింక్ ఉందండి, దానికి దీనికి సంబంధం ఉంది. ఏమేన్? మీకు అర్థమవుతున్నది? మొదటి కుమారుడి పేరు యెజ్రెయేల్ అని పేరు పెట్టాను. యెజ్రెయేలులో యహూ ఇంటి వారు, యహూ ఇతని గురించి నేను మాట్లాడబోతున్నాను. నేను యహూ ఇంటి వారును, ఇక్కడ యెహూ ఇంటి వారు కలగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇజ్రాయేలు వారి విల్లును విరుతును. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి. God bless you. Today నా యొక్క వర్తమానం యొక్క పేరు ద ట్రూ అండ్ ఫాల్స్ అనాయింటెడ్ వన్స్. నిజ మరియు అబద్ధ అభిషక్తులు. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు ద ట్రూ అండ్ ఫాల్స్ అనాయింటెడ్ వన్స్. నిజ మరియు అబద్ధ అభిషక్తులు. ప్రవక్త ఒక వర్తమానం ఇచ్చాడు, ద ఫాల్స్ అనాయింటెడ్ వన్స్, అబద్ధ అభిషక్తులు, అంత్యకాలంలో అబద్ధ అభిషక్తులు. కానీ ఈరోజు నేను కొంచెం అదే వర్తమానం, అదే ప్రేరణతో నేను మాట్లాడబోతున్నాను, ద ట్రూ అండ్ ఫాల్స్ అనాయింటెడ్ వన్స్. కానీ నేను ఇక్కడ నిజ మరియు అబద్ధ ఇద్దరిని మాట్లాడబోతున్నాను. నేను నిజమైన మరియు అబద్ధమైన అభిషక్తులు, అనాయింటెడ్ వన్స్. నా లిజన్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, హోషేయ ద్వారా యెహోవా వాక్కు, thus saith the Lord, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే వాక్కు హోషేయ యొద్దకు వచ్చి ఇలాగు సెలవిస్తున్నది. మొదటి కుమారుడు జన్మించినప్పుడు హోషేయకు, వింటున్నారా, అతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము అని యెహోవాయే చెప్తున్నాడు. కానీ ఆ యెజ్రెయేలులో 4వ వచనం, యహూ ఇంటి వారు కలగజేసి కొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఈ యెజ్రెయేలులో యహూ ఇంటి వారు చేసిన రక్త దోషము, యహూ అనగా యహూ ఇంటి వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. నా లిజన్ క్లోజ్. నేను ఇప్పుడే పెయింటింగ్ నేను స్టార్ట్ చేశాను. నేను ఒక్కొక్క దాన్ని నేను పెయింటింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు చివరిగా ఆ వ్యూ మీకు అర్థమవుతుంది. ఏమేన్? ఫస్ట్ ఒక దాన్ని పూసిన తర్వాత ఏం అర్థం కాదు.
వింటున్నారా? ఒక్క లేఖనం చదివితే ఏం అర్థం కాదు, మొత్తం అయిపోయిన తరువాత అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పగోరుతున్నాను అనేది. అప్పుడు పెయింటింగ్ అనేది బ్యూటిఫుల్గా కనపడుతుంది. అప్పుడు మీరు దాన్ని అభినందించాలి. ఏమేన్, ఇది నా యొక్క పెయింటింగ్ కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క పెయింటింగ్ ఇది. ఏమేన్ ఏమేన్. లాస్ట్ నాతో పాటు ఫస్ట్ కింగ్స్ మొదటి రాజుల గ్రంథము 19. పదహైదవ వచనం నుండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 15వ వచనం నుండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, ఎవరితో? ఏలియాతో యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చెయ్యము. వింటున్నారా? సిరియా దేశానికి రాజుగా నియమించేది కూడా యెహోవాయే. మీకు అర్థమవుతున్నదా? ఆయన కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే అధికారి కాదు, ఇజ్రాయెల్కు మాత్రమే కాదు, దేవుడు అన్నాడు కదా ఆయన, నేను కోరేషును రప్పిస్తాను, నేను పర్షియా రాజైన కోరేషును నేను తీసుకొని వస్తాను, నేను అతను నా చేతుల ద్వారానే అతను లాక్కొని వస్తాను. నేను కేవలం మాత్రం ఇజ్రాయెల్ మాత్రమే దేవుడు కాదు, భూమి మొత్తానికి, ప్రపంచం మొత్తానికి, ప్రతి దేశం మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. ఎవరైనా నిలబెట్టగలడు, ఎవరైనా దింపగలడు. అలాగున నెబుకద్నెజరు విషయంలో కూడా అలానే చేశాడు. ప్రతి రాజుల విషయంలోనే అదే చేస్తున్నాడు. ఈ రోజు రోమన్ క్యాథలిక్ విషయంలో కూడా అదే చేయబోతున్నాడు. రోమన్ క్యాథలిక్ ఈరోజు ఎదుగుతున్నది, గొప్ప సంఘముగా ఎదుగుతున్నది. కానీ దేవుడే ఒకానొక దినమున దాని అగ్ని చేత కాల్చబోతున్నాడు. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మొట్టమొదటిగా ఏలియా ఇక వెళ్ళిపోతున్నాడు. మేఘారూఢుడై మేఘముల మీద అగ్ని రథముల మీద ఏలియా ఇప్పుడు పైకి వెళ్ళే సమయం వచ్చింది. కానీ యెహోవా వాక్కు ఏలియా యొద్దకు వచ్చి, నీవు వెళ్ళి సిరియా దేశము మీద రాజుగా హజాయేలును పట్టాభిషేకం చేయ, ఒక రాజుగా నియమించు. 16వ వచనం దగ్గర ఇజ్రాయేలు వారి మీద అప్పుడు సిరియా దేశం మీద, ఇప్పుడు ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. వినండి, నేను అక్కడ యెహూ చదివాను, నేను ఇక్కడ యెహూ ఎద్దకు వస్తున్నాను. యెహూను మరియు హజాయేలును కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను యెహూను కూడా పట్టాభిషేకం అనగా ఇక్కడ పైన రాజు, కింద కూడా రాజే. రాజుగా పట్టాభిషేకం ఎవరు చేస్తారు? రాజుకే చేస్తారు. అక్కడేమో సిరియా దేశానికి హజాయేలు రాజు అవుతున్నాడు, రాజుగా చేయమని దేవుడే చెప్తున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ వారి మీద యెహూను పట్టాభిషేకం చేయమని యెహోవాయే సెలవిస్తున్నాడు. నీకు ఇప్పుడు 3వసారి ఏలియా, ఇప్పుడు నీ గురించి వస్తున్నాను నేను. నీకు మారుగా అనగా నీకు బదులుగా నీ స్థానంలో ప్రొఫెటిక్ ఆఫీస్, అది ప్రవక్త ఉన్న కార్యాలయం, అది ఇప్పుడు నీకు బదులుగా, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు పరలోకానికి ఇప్పుడు నేను కొనిపోబోతున్నాను. కానీ నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఏలీషాకు పట్టాభిషేకం చేయము. ముగ్గురికి పట్టాభిషేకం చేయమని యెహోవా సెలవిస్తున్నాడు. ఆ ముగ్గురు ఏలియానే. ఓమా, ఏలియా ఇప్పుడు ముగ్గురికి పట్టాభిషేకం చేయమని యెహోవా వాక్కు ఏలియా ఎదుకు వచ్చింది. మొదటి వాడు హజాయేలు, సిరియా దేశానికి పట్టాభిషేకం రాజుగా ఉండాలి. రెండవ అతను యెహూ, ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా పట్టాభిషేకం చేయాలి. మూడవది ప్రవక్త అనగా 2 రాజులు, ఒక ప్రవక్త. ఇందు దేశానికి 2 రాజులు, ఒక ప్రవక్త. ఎవరిక్కడ? ఏలీషా. ఇది అంతా కూడా కొత్తది.
ఇదంతా కూడా నేను చెప్పే వర్తమానం చెప్పడం లేదు ఇక్కడ. నేను ఒకదాన్ని చూపించిన కూడా నేను మీదకి వస్తున్నాను. నేను ముగ్గురికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారు దీన్ని? ఏలియా. యెహోవాయే నిర్ణయం తీసుకున్నాడు, యెహోవాయేనే ఏర్పరచుకున్నాడు, యెహోవాయే పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళి వారిని పిలువు, వారిని అభిషేకించు, వారికి పట్టాభిషేకం చెయ్యి. నేను వారికి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది నువ్వు చెయ్యి, అది వారు చెయ్యాలా. ఇదైనా జరుగుతున్నది. నా లిసన్, ఈ దినాలు ఏ దినాలు? చివరి దినాలు. ఏలియా చివరి కాలమునకు సాదృశ్యం. ఏమన్నా మీకు అర్థమని నేను ప్రస్తుత కాలానికి వస్తున్నా. నేను ఈ ముగ్గురులో ఎవరో మనకు గుర్తించాలా? ఏమన్ మీకు అర్థమని నేను మాట్లాడుతున్నాను. ఏలియా మీకు తెలుసు, నేను చూపించాను. నేను క్రిస్టియానిటీ వర్సెస్ ఐడాలట్రీ అనే వర్తమానంలో, క్రైస్తవ్యము మరియు అన్యత్వం అనే వర్తమానంలో 7 సంఘకాలాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఏమన్నా ఇక్కడ ఉన్నారా? 7 సంఘకాలాలు ఇజ్రాయెల్ దేశంలో నేను చూపించాను. ప్రవక్త దాన్ని మాట్లాడాడు. ఎక్కడ మొదలైనది? అది దావీదు మరియు సొలొమోను తరువాత యెరోబాము వస్తున్నాడు. దావీదు క్రీస్తుకు సాదృశ్యం, సొలొమోను క్రీస్తుకు సాదృశ్యం. వీరిద్దరు కలిపి క్రీస్తు యొక్క పరిచర్యకు సాదృశ్యం. ఏమైనా క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత, దావీదు సొలొమోను వెళ్ళిపోయిన తరువాత ఎవరు వస్తున్నారు? యెరోబాము వస్తున్నాడు. యెరోబాను ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకుంటున్నారు. కానీ యెహోవా రాజదండం ఎవరిలో ఉన్నది? అది ఎక్కడున్న? యూదా గోత్రంలోనే ఉన్నది. అది యూదా గోత్రంలోనే రాజు రావాలి. కానీ యెరోబాము వేరే గోత్రంలో వస్తున్నాడు. అనగా అది ఏమైనా వాక్య విరోధమై ఉన్నది. కానీ యెరోబాము ఎవరికి సాదృశ్యం? నికోలైతుల క్రియలకు యెరోబాము సాదృశ్యం. యెరోబాము సంఘంలోకి వచ్చాడు, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చాడు. అంతేనా? వారు భౌతికమైన ఇజ్రాయేల్ అయితే, సంఘము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. కానీ ఎప్పుడైతే యెరోబాము లోపలికి వచ్చాడో సంఘము 2గా విభాగించబడుతున్నది. 10 గోత్రాలు, 2 గోత్రాలు. 10 గోత్రాలకు రాజు యెరోబాము, 2 గోత్రాలకు రాజు రెహబాము. వింటున్నారా? వినండి. యెరోబాము, రెహబాము, అదే అబద్ధ సంఘము, నిజ సంఘము. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము, మరొకటి అబద్ధ సంఘము. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా విగ్రహారాధన లోపల తీసుకొచ్చాడు. యెరోబాము 2 దూడలు, బంగారపు దూడలను నిలబెట్టాడు. ఎక్కడెక్కడ? బేతేల్లో ఒకటి, దానులో ఒకటి. బేతేలు ఏమై ఉన్నది? దేవుని యొక్క ఇల్లు. దాను ఏమై ఉన్నది? పక్షిరాజు. అది ఏ కాలమై ఉన్నది? అదంతా కూడా అది పక్షిరాజు, ఇది దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇంటిలోనికి తెచ్చిపెట్టాడు. విగ్రహారాధన తీసుకొచ్చాడు. ఎందుకు? ప్రజలు వారి వైపు తిరగకుండా, ప్రజలు యూదా వారి వైపు తిరగకుండా, యెరూషలేముకు వెళ్ళకుండా ఇక్కడే వాళ్ళు ఉండాలని. అది ఏమైనది? ప్రజలను జయించుట కదా, ప్రజలను స్వాధీనపరచుకున్నట కదా. నికోలైటిస్ అనగా అర్థం ఏంటి? కాన్కర్ ద పీపుల్, కాన్కర్ ద లేటీ, జనులను జయించుట. ఓ మై బైబిల్ ఎంత క్లియర్గా అదంతా కూడా పాత నిబంధన కొత్త నిబంధన 2 కనెక్ట్ అవుతున్నది. ఇవి చూసినప్పుడు మీకు విశ్వాసం రావడం లేదా? ఇవి విన్నప్పుడు మీకు ఇంకా విశ్వాసం రావడం లేదా? ఈ ప్రవక్త ఏదైతే బోధించాడో అది బైబిల్ అంతా సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ అంతా దాని గురించి వివరిస్తున్నది, సాక్ష్యం ఇస్తున్నది. ఆమేన్. లిసన్ క్లోజ్. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం జరుగుతున్నాయి. ఒకరి ఎడల 2 రాజుల దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. అదే స్ఫూర్ణ. అంతేనా? ఆ తర్వాత పెర్గమాలో అక్కడ వివాహం జరుగుతున్నది, మ్యారేజ్ జరుగుతున్నది. పెర్గమానగా మ్యారీడ్. అది ఎవరు? ఆహాబు యెజబెలు వివాహం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎవరు వస్తున్నారు? అది తుయతైర సంఘకాలం. అక్కడ వధించబడుట. అక్కడ వధించడం లేదా? యెజబెలు దేవుని ప్రవక్తలందరినీ కూడా సంహరించడం లేదా? ఐక్యత జరిగిన తరువాత కాన్స్టంటైన్ కాలంలో యూనియన్ జరిగిందా? సంఘానికి అన్యత్వమునకు ఐక్యత జరిగినప్పుడు వెంటనే యెజబెలు ఏం చేస్తున్నది? అక్కడ దేవుని యెహోవా యొక్క ప్రవక్తలను చంపుతున్నది. ఒకదాన్ని చూపించడానికి వస్తున్నాను. వెంటనే ఆ తర్వాత స్పౌర్ణ సంఘకాలం, ఎస్కేప్డ్ వన్స్, తప్పించుకున్న వారు. ఎవరు తప్పించుకున్నారు? అక్కడ ఓబద్య తప్పిస్తున్నాడు. ఓబద్యనేనా? ఓబద్యనే కదా. ఓబద్య అక్కడ తప్పిస్తున్న కొంతమందిని, 50 మంది లేక తప్పిస్తున్నాడు. అతను ఎవరు? మార్టిన్ లూథర్ ఆ సంస్థలో నుండి, ఆ యెజబెలు యొక్క సిద్ధాంతంలో నుండి, ఆ యొక్క సిస్టంలో నుండి బయటికి లాగుతున్నాడు. రహస్యంగా కొంతమందిని పెట్టి
ఆ తర్వాత వెంటనే అలానే వదిలిపెట్టలేదు, ఇంకొక పరిచర్య వచ్చింది. అన్న పానములు తీసుకెళ్తున్నాడు. బ్రదర్లీలా సహోదర ప్రేమ వారిని పోషిస్తున్నాడు, ప్రతిరోజు వెళ్ళి పోషిస్తున్నాడు. అది జాన్ వెస్లీ యొక్క పరిచర్య. కానీ జాన్ వెస్లీ యొక్క పరిచర్య అప్పటికి ఏలియా ఉన్నాడు, కానీ ఇంకా అక్కడ ఉన్న వారి హృదయాలు తిప్పబడలేదు. వింటున్నారు? మీకు అర్థమవుతున్నదా? ఏలియా కర్మేలు పర్వతం మీద ఆ యొక్క హృదయములు తిప్పబడుట అనేది ఇంకా జరగలేదు. అంతకు ముందే ఈ 2 పరిచయాలు జరుగుతున్నాయి. వారు తప్పిస్తున్నాడు, వారికి ఆహారం పెట్టి పోషిస్తున్నాడు. ఆ తర్వాతనే ఏలియా రంగం మీదకి వచ్చి, రండి మీ దేవుడా మా దేవుడా, యెహోవా దేవుడా బయలు దేవుడా అని కర్మేలు పర్వతం మీద ఛాలెంజెస్ పిలిచి అక్కడ గొప్ప గొప్ప కార్యం అది. అగ్ని పైనుండి దింపి అక్కడ ఉన్న పిల్లల యొక్క హృదయములను ఆది అపోస్తుల వైపు తిప్పాడు కర్మేలు పర్వతం మీద. అది ఎఫెసీ సంఘకాలం నుండి లవోదికీయ సంఘకాలం వరకు అది ఒక గొప్ప కార్యమై ఉన్నది. కానీ ఇప్పుడు చదివించిన ఈ లేఖనము లవోదికీయ, మార్టిన్ కాదు, జాన్ వెస్లీ కాదు, లేకపోతే ఏ సంఘకాలాలు కాదు నేను మాట్లాడేది ఇక్కడ. లవోదికీయ. ఈ లవోదికీయ కాలంలో ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఏలియా యొక్క పరిచర్య అయిపోతున్నది. కానీ దేవుడే దిగొచ్చాడు, 3 అభిషేకించు. ఈ ఏలియా వెళ్ళిపోతున్నాడు. కానీ వెళ్ళిపోయే తరువాత 3 పరిచర్యలు వస్తున్నాయి, 3 గుంపులు వస్తున్నాయి ప్రవక్త తరువాత. ఇది ఏలియా కాలమేనా? మన హృదయాల వైపు కర్మేలు పర్వతం తిప్పాడు ఆయన. మనమందరం యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పలేదా? మనము కర్మేలు పర్వతం మీద మనం నిలబడి మనం చెప్పలేదా? ఈ ఏలియాను చూసి ఈ ఏలియా మన హృదయాలు తిప్పినప్పుడు ఇది 7వ సంఘ కాలం, ఇది చివరి కాలం. ఇది ఈ కాలంలో యెహోవాయే దిగి వచ్చాడు. సిరియా రాజు మీద అజాయేలును పట్టాభిషేకం చేయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం మీద యెహూను పట్టాభిషేకం చేయి. ఆ తర్వాత నీకు మారుగా నీ ప్లేస్లో నీ స్థానంలో ఏలీషాను నిలబెట్టు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో స్థానాన్ని ఎవ్వరు ఇవ్వడం లేదండి, దేవుడే ఇస్తున్నాడు. కానీ వీళ్ళ 3లో ఏలీషాయే చాలా సపరేట్. మీకు అర్థమవుతున్నదా? కానీ వినండి, వీళ్ళ ముగ్గురు దేవుడే పని అప్పగించాడు. ఏలియా ఏమని ప్రవచించాడు వినండి. నాబోతు యొక్క పొలంలో ఆహాబు నాబోతును చంపించాడు, అక్కడే రక్తం ఉలికించాడు, ఫాల్స్ విట్నెస్ని అబద్ధ సాక్ష్యంలో పలికించి అక్కడ వారందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని, ఏమాన్ న్యూస్ కావచ్చు, మీడియా కావచ్చు, అందరినీ ఆ సిటీలో ఉన్న పెద్దలను, కోర్టుని, న్యాయస్థానములను అన్నిటి తన స్వాధీనంలో పెట్టుకొని అబద్ధ సాక్ష్యం అక్కడ నిలబెట్టించి ధర్మశాస్త్రము దగ్గర ఆ యొక్క చట్టం ముందర అబద్ధ సాక్ష్యం పలికిచ్చినట్లు చేసింది ఎవరు? ఆహాబు, యెజబెలు. అక్కడ నిర్దోషిగా ఎవరున్నారు? అక్కడ నాబోతు నిలబడి ఉన్నాడు. కానీ అబద్ధ సాక్ష్యం పలికించినప్పుడు చెప్పలేదా బైబిల్ ధర్మశాస్త్రంలో? అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పేవారి ధర్మశాస్త్రం చెప్తున్నది, నీ సహోదరుని పట్ల అబద్ధ సాక్ష్యం పలకకము, అబద్ధ సాక్ష్యం చెప్పకు, నీకు నేను విరోధినై ఉన్నానని ధర్మశాస్త్రం చెప్తున్నది. కానీ వాళ్ళు మీరొచ్చేమో, వారు ఏం కాదనుకోవచ్చేమో, కానీ యెహోవా పైనుండి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో, నాబోతును చంపించాడు, వెంటనే యెహోవా వాక్కు ఏలియా యొద్దకు వచ్చి, పరిగెత్తు, ఆహాబు ఇప్పుడు నాబోతు యొక్క పొలంలో ఉన్నాడు, ఆహాబును ఎదుర్కొని ఇలాగ సెలవిచ్చి ఆహాబుకు వెళ్ళాడు. వెంటనే ఇప్పుడు ఎలాగొస్తున్నాడు? ఇప్పుడు ఆహాబు మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఈ పొలం అంతా నాది అని బాగా కోట్ వేసుకొని ఇంకా ప్రశాంతంగా ఇప్పుడు లోపలికి వచ్చి ఆ పొలంలో ఉన్నాడు. వెంటనే ఏలియా అదే పొలంలోకి వచ్చాడు. యెజ్రెయేలు వింటున్నారా? అదే పొలంలోకి వచ్చి, నీ రక్తమును కుక్కలు నాకుతాయి. ఏ చోటైతే నువ్వు ఆ రక్తమును ఒలికించావు, అదే రక్తమును నేను కుక్కలకు ఆహారంగా వేస్తాను. నేను భూ జంతువులని ఒక రక్తమును నాకుతాయి. ఏలియా ప్రవచించాడు. ఏలియా యొక్క వర్తమానం అది, ఏలియా యొక్క వాక్ అది. కానీ ఆ వాక్కును నెరవేర్చుట కొరకు అభిషేకించినది యెహూను. మీకు అర్థమవుతున్నదా? ప్రవక్త యొక్క వాక్యమును దాన్ని నెరవేర్చుట కొరకు ఎవరో చెప్పలేదు, దాన్ని చేయుట ఎవరో బయలుపరచలేదు. కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు చేస్తారో ఆ పనిని, మళ్ళీ అదే అనలేదండి, నీ భార్య అయిన యెజబెలు కూడా కుక్కలు దాని మాంసాన్ని తింటాయని చెప్పాడు.
యజబెల్ పైన తోపించింది ఎవరు? యెహూ కాదా? యెహూ దాన్ని ఎత్తి పైన కింద తొయ్యండి, నా పక్షం ఎవరున్నారంటే తొంగి చూశారు వెంటనే. మేమున్నాము ఇక్కడ నీ పక్షం అన్నప్పుడు, నా పక్షంలో ఉన్నారు మీరైతే ఎత్తి తొయ్యండి దాన్ని. దానికి రంగు పూసుకున్నది, అది పైన మేకప్ బాగా నిమగ్నమైపోయింది. అది ఒకే రోజు దాని మేకప్ అంతా నాశనం అయిపోయింది. వినండి, ముగ్గురికి అభిషేకాన్ని ఇచ్చింది దేవుడే, కానీ ఈ ముగ్గురితో దేవుడు లేడు. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. మెయిన్ ఇద్దరికి వర్తమానం ఒకటే. ఏలియా వాక్యం నెరవేర్చుట కొరకే ముగ్గురికి అభిషేకం జరిగింది. అభిషక్తులు, ట్రూ అండ్ ఫాల్స్ అనాయింటెడ్ వన్స్, నిజమైన మరియు అబద్ధమైన అభిషేక్తులు. ఏ వర్తమానాన్ని వెంబడిస్తూ వచ్చారు వాళ్ళు? ఏలియా వర్తమానాన్ని. యెహూ బయలును ఆరాధించేవాడు కాదు. చదివిస్తాను, నేను లేఖనాలు చూపిస్తాను. అక్కడ హజాయేలు కూడా అక్కడ యెహోవా పట్ల అంత యథార్థంగా ప్రవర్తించిన వాడు కాదు. ఏలియా దేవుడు ఏం చెబితే దాన్ని చేయుటకు పరిగెత్తారు, వీళ్ళు ముగ్గురు పరిగెత్తారు. కానీ వినండి, వీళ్ళిద్దరికి ఇప్పుడు పవర్ వస్తుంది, పవర్, అధికారం వస్తుంది. ముగ్గురికి దేవుని యొక్క అధికారం వస్తున్నది, పవర్ అనేది ఉంది. దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఏమన్, దేవుడు ముగ్గురికి అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, పట్టాభిషేకం చేశాడు. ముగ్గురిని దేవుడే పిలిచాడు, కాల్డ్ కమిషన్డ్ అనగా పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, వారి స్థానంలో నిలబెట్టాడు, ఆ తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు. పిలిచాడు, వారికి వారి స్థానాన్ని చూపించి ఆ స్థానంలో నిలబెట్టాడు, నువ్వు ఇప్పుడు రాజు అని. ఆ తర్వాత అతను నిలబెట్టిన తర్వాత అతనికి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు ఆహాబు యొక్క వంశస్థులను చంపాలని. కానీ వీరి ముగ్గురులో ఉన్నది ఒకటే ఒకటి తేడా, రోబ్, వస్త్రము. ముగ్గురికి అభిషేకం ఉంది, కానీ ఒక్కరికి మాత్రమే ఏలియా వస్త్రం ఉంది. వావ్ వావ్ వావ్, ఎలాంటి మాట ఇది! ఒక్కరికి మాత్రమే పరిశుద్ధాత్మ, ముగ్గురు అభిషేకించబడ్డారు. ముగ్గురికి వర్తమానమే, ముగ్గురికి ఏలియా వర్తమానమే. ఏలియా ఏం చెప్తే అది చేయడానికి వెళ్తున్నా అంటారు, కానీ వారికి పరిశుద్ధాత్మ లేదు. ఓ బ్రదర్, ఇక్కడ ముగ్గురు ఉండొచ్చేమో, నాకు తెలియదు. ముగ్గురు అభిషేకించబడిన వారే అయి ఉండొచ్చేమో. ఈ సంఘము యెహూలాగా ఉండకూడదు, ఈ సంఘము హజాయేల్లాగా ఉండకూడదు, ఈ సంఘము ఏలియా దుప్పటి ధరించుకున్న ఎలీషా వలె ఉండాలా. మనం ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం తెలుసా? ఏలియాకు మారుగా, ఏలియా స్థానంలో నిలబడుట కొరకు దేవుడు మనల్ని అభిషేకించాడు. వస్త్రాన్ని ఇవ్వలేదు, అందరికీ కాదు వస్త్రము, అందరికీ కాదు పరిశుద్ధాత్మ. ఏలియా మీద ఉన్న ఆత్మ అందరికీ కాదు. అది ప్రతి ఒక్కరు ఏలియా చెప్పిందే చేస్తారు. ఏం బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా లోతుకి వెళ్తున్నా నేను. అందరూ అనుకుంటారు వర్తమానంలో మనమంతా ఎత్తబడతామని. లేదు లేదు లేదు, అది బయలుదేవతను ఆరాధించు, ఆ యజబేలును ఆరాధించే ఆ రోమన్ కట్టకాల సంఘ శాఖలే వాళ్ళే నశించిపోతారు, వాళ్ళే పాతానికి వెళ్తారు అనుకుంటారు. కానీ లేదండి, ఇక్కడ కూడా తేడా ఉంది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి వీళ్ళ మధ్యలో కూడా తేడా ఉంది కదా. ఒకరు విడవబడుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. కానీ విడవబడిన వారు రక్షించబడతారు, కానీ శ్రమల ద్వారా వెళ్ళి రక్షించబడతారు. కానీ వధువు దాన్ని తప్పించుకొని వెళ్తుంది. నేను అదే అంటున్నాను, మొదట ఉన్న ఇద్దరు బుద్ధి లేని కన్యకలు, కానీ ఏలీషా బుద్ధి గల కన్యకలు. ఏలీషాకు మాత్రమే వస్త్రం, ఏలీషాకు మాత్రమే పరిశుద్ధాత్మ, ఏలీషాకు మాత్రమే నూనె. అన్ని ఒకటేనా? వస్త్రము కూడా పరిశుద్ధాత్మనే కదా, చెప్పాను కదా నేను. వస్త్రం పరిశుద్ధాత్మ బ్యాప్టిస్తాము. కన్యకల దగ్గర ఉన్న నూనె ఏంటి? పరిశుద్ధాత్మ బ్యాప్టిస్తాము. ఆ నూనె ఎవరికైతే ఉంటుందో వారికే వెలుగు వస్తుంది, వారి లోపలనే వెలుగు వస్తుంది. లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆ వెలుగులోకి వెళ్తారు. వావ్, ఎవరు? యెహూ. అమ్మ వస్త్రాలు పొడుగ్గా ఉండాలా అని ఏలీ చెప్పాడు. నేను చేస్తున్నా, ప్రవక్త ఏం చెప్పాడో అదే చేస్తున్నా. కానీ తేడా ఏంటి? వస్త్రం. ప్రవక్త సంఘ శాఖలను యజబేలు అన్నాడు. నేను కూడా చెప్తున్నా, అవన్నీ యజబేలు, అది వేశ్యలు. ఇంకా వస్త్రము. వా,
మీకు అనిపించడం లేదా? నేను ఏ బోధిస్తున్నా ప్రతి వర్తమానం లింక్ అవుతున్నది. పోయినవారు నేను చెప్పలేదా? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళతోనే నడుస్తూ ఉంటారు. కానీ వెలుగు వారిది కాదు, నూనె వారిది కాదు, నూనెలో నుంచి వెలుగు వారిది కాదు, వేరొక వెలుగులో నడుస్తున్నారు. ఏమాన్, ఇక్కడ ఇద్దరున్నారు హజాయేలు, యెహూ. బ్రదర్, యెహూను దేవుడు అభిషేకించలేదా? అభిషేకించాడు. నేను కాదనడం లేదు, దేవుడిని అభిషేకించాడు. కానీ అది ఉంటే సరిపోదు, అభిషేకం ఉంటే సరిపోదు. దుప్పటి ఉంటేనే నిజమైన అభిషేకించబడినవా. దుప్పటి లేదంటే అది అబద్ధ అభిషేకం. దేవుడు కేవలం వర్తమానాన్ని ప్రవక్త ఏం చెబితే దాన్ని చేయుటకు కాదు. నేను ఒక లేఖనం చదివిస్తాను, మీ యొక్క మైండ్లో ఉన్న దాన్ని ప్రతి బ్లాస్ట్ చేస్తుంది. ఇంకా అది ఒకే ఒక లేఖనం చదివిస్తాను, వింటారా? నా లిస్ట్ 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు. మైండ్లోనే ఉండండి, మైండ్లోనే ఇక్కడే ఉండండి, ఏది ఆలోచించబాకండి, ట్రాక్ మిస్ అయిపోతుంది. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 25. తీసారా ప్రతి ఒక్కరు? 2 క్రానికల్స్ చాప్టర్ 25 verse 1. అమధ్య ఏలను ఆరంభించినప్పుడు, నేను అమధ్య గురించి మాట్లాడడం లేదు, నేను ఒక మాటను తీసుకొస్తున్నాను. 20 ఏండ్ల వాడై 25 ఏండ్ల వాడై 29 సంవత్సరం యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. ఓకే, ఇప్పుడు 2వ వచనమే నా యొక్క ఇంపార్టెంట్ స్క్రిప్చర్. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. దేవుని దృష్టికి అదేనా ఉన్నది అక్కడ, యథార్థంగా నువ్వు ప్రవర్తించవచ్చు. దేవుడు ఏం చెబితే అది నువ్వు చెయ్యొచ్చు. నేను యథార్థవంతుడనే అని నువ్వు చెప్పొచ్చు, నువ్వు చెయ్యొచ్చు దాన్ని. కానీ ఏముండాలంట? పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఆయన ఏం చెప్తాడో దాన్ని నువ్వు చెయ్యొచ్చు, కానీ నీ హృదయము దాన్ని నిజముగా ఆశపడడం లేదు. ఎలాగంటే చెప్తాను, వినండి. ఇప్పుడు నేను యెహూ గురించి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. నేను అందుకే అంటున్నాను, ఇది ఒక పెద్ద పెయింటింగ్ పిక్చర్ అన్నాను నేను. ఎందుకంటే కొంచెం ఓపిక్గా విన్నారు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పకూరుతున్నానని. ఓ మ్యాన్, నెక్స్ట్ స్క్రిప్చర్ ఈ లేఖనం మనం చదువుదాం. మనం ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అక్కడ? యెహూను హజాయేలును అభిషేకించాడు. 2వ రాజులు. మీకు ఈ పాయింట్ అర్థం పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. మీరు ఇది ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకున్నాను మీరు. నేను దీన్ని మీ మైండ్లో పెట్టి నేను ముందుకు వెళ్తున్నాను. నేను 2 కింగ్స్, మళ్ళీ 2వ రాజులు 10వ అధ్యాయం. ఇప్పుడు 10. రెండవ రాజులు 10వ అధ్యాయము. ఇరవై 28 చూడండి. సెకండ్ కింగ్స్ చాప్టర్ 10:28. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇంతవరకు యెహూ ప్రతి బయలుదేవత చూడండి, ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేశాను. ఇప్పుడు యెహూ ఏం చేస్తున్నాడు? యెజబేలు యొక్క సంస్థలను పగలగొడుతున్నాడు. ఏమన్, ఇక్కడ కూడా అలాంటి యెహూలు ఉండొచ్చేమో. మీరందరూ కూడా సంస్థలను పగలగొడతా ఉంటారు మంచిగా. ఎవరైనా వచ్చి చెప్పారు అంటే దాన్ని పగలగొడతారు అప్పుడే. అది సంస్థ, అది వేశ్య, అది పాతాళానికి వెళ్తుందని మీరు పగలగొట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పగలగొట్టడం మంచిదే, అది యథార్థంగా ప్రవర్తించడం. ఏరియా చెప్పిన దానికి యథార్థంగా ప్రవర్తించడం. నా నెక్స్ట్
వచనం చూద్దాం మనం. అయితే కానీ వినండి, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు. నేబాతు కుమారుడు అంటే ఎవరు? ఆ యెరోబాము. ఏం చేశాడు అతను? 2 బంగారపు దూడలను పెట్టించాడు బేతేలులో, దానులో. ఇశ్రాయేలు అందరూ పాపం చేయుటకు కారకుడయ్యాడు. ఏమన్ అలాగూ యెరోబాము ఎలాగైతే చేశాడో అలాగూ యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారపు దూడలను అనుసరించుట ఇది అబద్ధ అభిషేకం. అందరూ అనుకుంటారు యెహూ దేవుని చేత ఏర్పరచబడిన వాడు, యెహూ దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, స్థానంలో పెట్టబడిన వాడు, రాజుగా ఉండట కొరకు దేవుడు నిర్ణయించిన వాడు, అతనికి ఆజ్ఞ ఇవ్వబడినది ఆ బయలు దేవతా స్తంభములన్నింటినీ కూల్చుట కొరకు. కానీ యెహూ యథార్థంగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు? ముందు వచనంలో చూసాం మనం. బయలు దేవతలన్నిటినీ పగలగొట్టాడు, కానీ హృదయము, పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. ఈ వర్తమానంలో నేనేం చెప్పగలుగుతున్నాను అంటే, మీరు అన్ని చేయగలరు యెహోవాకు యథార్థముగా, మెసేజ్ పరంగా యథార్థంగా మీరు అన్ని పగలగొడతారు మీరు. వినండి, కానీ ఇక్కడ ఏంటంటే యెహూ లోపల చిన్న గిల్టీ అనగా చిన్న ఏమంటారంటే అపరాధం ఉంది, బయట పెద్ద అపరాధం. బయలు దేవతలు ఫుల్గా ఉన్నాయి, కానీ ఇతని లోపల దాచబడిన తప్పు ఒకటి ఉంది. అనుమానం కాదు అది, నిజంగా ఇతను దాన్ని అనుసరిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అనుమానం కాదు అది, నిజంగా అతను దాన్ని అనుసరిస్తున్నాడు లోపల. కానీ ఇతనికి బయటేమో కనపడితే మాత్రం కుప్పగులుస్తాడు, తనలో ఉన్నదాన్ని మాత్రం కూల్చలేకపోతున్నాడు. బ్రదర్, ప్రతి ఒక్కరి అందుకే బైబిల్ చెప్తున్నది, ఎదుటి వాడి కళ్ళల్లో ఉన్నదాన్ని తీయుట కంటే మునుపు మనలో ఉన్నదాన్ని కొద్దిగైనా సరే అది పాపము పాపమే, దేవుడి దృష్టిలో తప్పు తప్పే. ఎవరు ఏమనుకున్నాడు? ఇది పెద్ద తప్పు అనుకున్నాడు, కానీ తనలో ఉన్నదాన్ని ఇది ఏముందిలే, చిన్నదేలే. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? వర్తమాన ప్రకారంగా బయట ఏమో అన్ని నాశనం చేసేవాళ్ళు అందరూ, కానీ తనలో ఆల్రెడీ అది ఉంది, కానీ ఇంకా దాన్ని అలానే జరిగిస్తూనే ఉంటారు. మళ్ళా రోమన్ క్యాథలిక్ యొక్క ఆత్మ లోపల ఉంటుంది, పైకి మాత్రం ఓమా నేనంత విశ్వాసి ఎక్కడా లేడు, ఇంకా నాలాగా ఇంకా విశ్వాసి ఈ వర్తమానం నమ్మేవాడు ఎవరూ లేరు ఇక. కానీ లోపల మాత్రం అతను ఇంకా కొన్ని విషయాలలో అనుసరిస్తూనే ఉన్నాడు రహస్యంగా. దూలాలు ఉన్నాయి, దాన్ని తీసుకోవాలి, దాన్ని మాత్రమో తక్కువ చేస్తున్నాడు, ఇది ఏముందిలే అనుకుంటున్నాడు. చాలామంది ఇక్కడ బయట సంస్థలను కానీ వాళ్ళని వీళ్ళని పగలగొట్టడం చాలా ఉత్తేజం, స్పీడ్గా ఉంటారు. కానీ మనలో ఉన్న అదే ఆత్మ, రోమన్ క్యాథలిక్ ఆత్మ, మనలో ఉన్న అదే స్పిరిట్. అందుకే తేడా ఒకటే అండి, పరిశుద్ధాత్మ లేదు లోపల. వస్త్రం ఉంటే అతను అలాగుండేవాడు కాదు. వినండి, ఎప్పుడైతే యెహూకు అధికారం వచ్చిందో, ఎప్పుడైతే యెహూకు పవర్ అనేది దేవుని యొక్క వాక్యం యెహూకు బయలుపరచబడిందో, ఓ మాయ్, చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా, చాలా విషయాలు నా మైండ్లో వస్తున్నాయి. చూడండి ఎలాగూ ఉన్నదో ఈ వర్తమానం. ఎవరికి నా ఎలా తీసుకెళ్ళాలా దీన్ని, నేను చెప్పాలనుకున్న దాన్ని. కొంచెం ఓపికగా ఉంటారా నాతో పాటు? కొంచెం ఓపికగానే ఉండండి. నేను 2 లేఖనాలు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ 2 లేఖనాలు చదివిస్తాను, మళ్ళీ కొంచెం దాటి వెళ్తాను వివరించుకుంటూ. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? ఇప్పుడు నేను ఆ లేఖనాన్ని క్రానికల్స్ దినవృత్తాంతంలో ఉన్నదాన్ని ఈ యెహూ యొక్క లైఫ్ని 2 కనెక్ట్ చేయండి. 2 చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? అతనేమో అన్నిటినీ చేయిస్తున్నాడు, కానీ తాను అదే బయలు దేవతలను ఆరాధిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. దాని పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాను, కానీ లోపల మాత్రం బ్రదర్, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు అంటే ఆయన ఇంటెన్షన్ మొదట ఎరగాలి. యెహూ ఎరగలేదండి. దేవుడు ఏం చెప్పాడో ఆ కమాండ్మెంట్ని, ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ నెరవేర్చాడు. నెరవేర్చినా కూడా దేవుడి ఉద్దేశం బయలు అంటే ఆయనకి అసహ్యము, బయలు దేవతలు అంటే ఆయనకి ఇష్టం లేదు.
అది దేశంలో కనబడితే దేవుడు నాశనం చేయమని చెబితే నాలో ఉంటే ఆయన నాశనం చేయడా? దేవుడి ఇష్టాలు, దేవుని యొక్క ఉద్దేశము యెహూ ఎరగలేకపోతున్నాడు. పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేకపోతున్నాడు. యెహూ కారణం ఏంటి? ఒకటి దుప్పటి. నూనె లేదు, దుప్పటి లేదు. పరిశుద్ధాత్మ లేకపోవడం వలనే అన్నీ చేస్తారు కానీ రహస్యంగా తప్పులు చేస్తూనే ఉంటారు. పూర్ణ హృదయంతో ఆయన అనుసరించలేకపోతూ ఉంటారు. అందరి ముందరేమో నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని అంటారు. కత్తి తీసి మొత్తం పగలగొడతారు. నేను యెహోవా చెప్పిన మాట ప్రకారంగా నేను వచ్చి నాశనం చేస్తున్నాను, మీరు ఉండాల్సిన వీలు లేదన్నప్పుడు. కానీ రహస్య గదిలో రహస్యంగా ఉన్నప్పుడు అదే విగ్రహాలు, అదే బయలు వారిలో కనపడినప్పుడు చిన్నదేలే. సిబ్రద తేడా ఒకటి. ఏలీషాకున్న దుప్పటి ఇతనికి లేదు. ఆమేన్. ఓకే, 2వ రాజులు 8. నేను అదే మొత్తం చదివించుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది. ఓకే, 2వ రాజులు 8వ అధ్యాయము. ఓకే, 7వ వచనము. రాసి పెట్టుకోండి, మళ్ళీ రెఫర్ చేయండి దీన్ని. ఎలీషా దమస్కునకు వచ్చాను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నా లిసన్, ఏలియాకు చెప్పాడు. ఇక్కడేమో ఏలీషా వస్తున్నాడు. ఎవరికి చెప్పాడు ఆజ్ఞ? ఏలియాకు చెప్పాడు, నువ్వు వెళ్ళి హజాయేలును పట్టాభిషేకం చెయ్యి. ఏ రాజు మీద? ఏ దేశం మీద? సిరియా దేశం మీద. హజాయేలును పట్టాభిషేకం చేయి. కానీ ఇక్కడ వెళ్తున్నది ఎవరు? లిసన్ క్లోజ్. ఏమన్, ఏలీషా ఇప్పుడు దమస్కుకు వెళ్తున్నాడు. అక్కడ ఏమన్నాడు ఏలియాతో? నువ్వు దమస్కుకు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏలీషా అంటే ఏలియా వెళ్ళిపోయాడు, ఏలీషా ఇప్పుడు తను జరిగిస్తున్నాడు. వింటున్నారా? లిసన్ క్లోజ్. నా ఇక్కడ వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేల్ అక్కడ ఎలాగున్నాడంటే పక్కనే రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు. రాజు పక్కన ఒక వ్యక్తి లాగా ఉన్నాడు, అక్కడ పనివాడు లాగా ఉన్నాడు. నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞయించి పంపాను. ఇప్పుడు బెన్హదదుకు రోగం వచ్చింది. ఇప్పుడు నేను బ్రతుకుతానా లేదా అని ఏలీషాను పోయి అడుగు అని ఎవరిని పంపిస్తున్నాడు? హజాయేలును పంపిస్తున్నాడు. కాబట్టి హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మౌతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజైన బెన్హదదు ఇప్పుడు ఏలీషా కుమారుడు అంట రాజు. మీకు అర్థమవుతున్నదా? అలాంటి అధికారం అది, అలాంటి పొజిషన్ అది, ప్రవక్త యొక్క స్థానము. రాజులే ఈయన కుమారుడు అంట. నీ కుమారుడును సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. అందుకు ఏలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీవు స్వస్థత కలగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి. నా లిసన్, ఇప్పుడు ఏం చెప్పాడు? రోగం ఆగిపోతుంది కానీ తెలియకుండానే చనిపోతావు. అంటే ఇది పారాడాక్స్ కాదా? ఎవరైనా రోగంతో చనిపోతే అది రోగంతో చనిపోయాడు అనుకుంటా, కానీ ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. బెన్హదదు చనిపోతేనే ఇక్కడ హజాయేలు రాజు అవుతాడు. కానీ హజాయేలు ఏమి అతని కుమారుడు కాదండి. నా లిసన్, హజాయేలు గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఇంతకుముందు నేను యెహూ గురించి మాట్లాడాను, ఇప్పుడు హజాయేలు గురించి మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాడు? ఇప్పుడు పనివాళ్ళలాగా ఉన్నాడు హజాయేలు అక్కడ.
నువ్వు వెళ్ళి ఆ సమాచారం ఒక అది ఇచ్చేసి నేను బతుకుతానో లేదో అడుగన్నాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు, నీవు స్వస్థత పొందుకుంటావు, కానీ అప్పుడు నువ్వు వెంటనే మరణిస్తావు అని చెప్పంటున్నాడు. ఓకే, మీకు అర్థమవుతుంది మొత్తం స్టోరీ ఏం జరుగుతున్నదో. 11 హజాయేలు ముఖము చిన్నపోవునంత వరకు ఆ దైవజనుడు అతను తేరి చూచుచు కన్నీళ్లు రాల్చాను. ఇప్పుడు ఎలీషా చెప్పేశాడు కదా, అయిపోయింది కదా, వెళ్ళొచ్చు కదా. లేదు, ఇప్పుడు ఎలీషా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఎంతవరకు అంట, కళ్ళు చిన్నపోయేంత వరకు, అనగా చూడలేని విధంగా. మీకు అర్థమైన ఏం మాట్లాడుతున్నాను? ఇట్లే గంట సేపు చూసారనుకోండి ఒకరిని, మనము ఎందుకంట చూస్తున్నావు అని పక్కకు జరుపుకుంటాం, మనకు అభ్యంతరంగా ఉంటుంది. ఎలీషా చూస్తూనే ఉన్నాడంట, కళ్ళు ఏం మాట్లాడడం లేదు. ఎందుకు తెలుసా? విజన్ కనబడుతోంది, దర్శనం. ఏలియా చెప్పిన లేఖనం యొక్క దర్శనమును చూస్తూనే ఉన్నాడు. చూసేటప్పుడే దర్శనం కనబడుతోంది, హజాయేలు ఇప్పుడు రాజు అవుతున్నాడు అని. కానీ ఎందుకు ఏడ్చారు? అది పాయింట్ ఇక్కడ. ఏడ్చాడు చూసినప్పుడు ఆనందంగా చెప్పాలా, ఓ హజాయేలు నువ్వే రాజు, నెక్స్ట్ రాజు పో, సంతోషంగా వెళ్ళాను. కానీ ఇక్కడ ఏడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? కింద నేను చెప్తాను, వినండి ఏం జరుగుతున్నదో. కన్నీళ్ళు రాల్చెను. 12 హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడగగా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు. ఓ హజాయేలు, ఇశ్రాయేలు వారి యొక్క గట్టి స్థలమును కాల్చివేస్తా అనగా రాజు అవ్వబోతున్నాడు. వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీలు కడుపులను చెంపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడు నేను ఎరిగి యుండుట చేత కన్నీళ్లు రాజుచున్నాను అనగా చూస్తున్నాడు కదా అన్ని దర్శనంలో, అవన్నీ చూస్తున్నాడు, క్లియర్ కనపడుతున్నదా? అందుకే ఏడుస్తున్నాడు. మీకు అర్థమవుతున్నదా? నా కిందకి వెళ్దాం మనం. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడు నాకు నీ దాసునైనా నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో చెప్పగా, ఇంకా తెలియలేదు ఇతను రాజు అవుతాడని. నువ్వు చంపుతావు మా వాళ్ళనందరినీ లోపల, నేను చేస్తానా ఆ పని, ఇంకా రాజు అవుతాడు అనే ఆ యొక్క విషయం ఇంకా తెలియలేదు. ఏమా, కుక్క వంటి వాడు నాకు నీ దాసునైనా నేను ఇంత కార్యం చేయడానికి ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనేను. ఇప్పుడు చెప్పాడు. ముందు కుక్క వంటి వాడను అనే మాట ఎప్పుడు వచ్చిందంటే రాజు అని తెలియబడక మునుపు వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు రాజు అవుతావు అన్నప్పుడే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ వచ్చింది. ఇది కథ, నేను ఇప్పుడు రాజునవుతానా? ఇప్పుడు అనాలి ఆ మాట, నేను రాజునయ్యేదానికి నేను ఎంతటి వాడను అనాలి ఆ మాట. మీకు అర్థమవుతుందా? నేనెంతటి వాడను, నేను పని వాడను, నేను నాకంత సామర్థ్యం ఉందా? అయ్యో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడా అని అనాల్సింది పోయి, చూద్దాం. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి, ఈ మాట రాలే ఇప్పుడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇప్పుడు నెక్స్ట్ రాజు నేనే. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? బెన్హదద్ దగ్గరికి వెళ్తున్నాడు. అంతేనా? ఏమేం విడిచి వెళ్ళి తన యజమాని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పిందేమని అడుగగా అతడు, నీవు బాగుపడదు అని అతడు చెప్పాను. నేను నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పాను. అది చెప్పేది ఇంకా చెప్పాలి కదా. నువ్వు మరుదినం మళ్ళీ చనిపోతావని చెప్పాడు కదా. వినండి, అతను చనిపోతాడు అని చెప్పాడు అనుకోండి, వెంటనే ఎవరిని రాజు చేస్తాడు? తన కుమారుణ్ణో ఎవరినో ఒకరిని రాజు చేస్తాడు. కానీ మరణమవుతావని చెప్పకూడదు, నువ్వు బ్రతుకుతావని చెప్పాలా. అప్పుడు ఏ థాట్స్ రావు నెక్స్ట్ రాజు ఎవరై ఉండాలనేది. వింటున్నారా? చూద్దాం, కింద చదువుదాం. మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. చంపింది వాడే. మై గాడ్. బట్ట తీసుకొని ముఖం మీద వేసినట్టు వేసి మొత్తాన్ని అదిమాడు. ఊపిరి ఆడకుండా అదిమడం వలన చనిపోయాడు. వినండి, ఇదే కార్యము దావీదుకు జరగలేదా? నెక్స్ట్ రాజు నువ్వే అని చెప్పినప్పుడు, నేను అభిషేకించబడిన నా రాజును నేను చంపనేలా? క్యారెక్టర్ అనేది తెలియబడడం లేదా?
పవర్, అధికారము గుణ లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఒక అధికారం ఇస్తున్నాడంటే, ఒక హక్కు, ఒక అధికారం ప్రజల మీద ఇస్తున్నాడు అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. అతను ఏం చెప్పుండాలి అక్కడ రాజు దగ్గర? నువ్వు మరణం అవుతున్నా నన్ను రాజుగా దేవుడు చేస్తాడని అది చెప్పాలి. అతను పోయి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అతను ఏమని నమ్మాలి? ఏది జరిగినా నెక్స్ట్ రాజు నేనే, దేవుడు నన్నే చేస్తాడు అని దేవుడి మీద ఆధారపడి నిలబడాలా. ఏమన్నాడు కూడా, ఇప్పుడు సౌలు దావీదు పోయి సౌలుని చంపి నేనే కదా నెక్స్ట్ రాజు అని ఏదో గర్వముతోనో అహంకారముతోనో తన అధికారాన్ని ఉపయోగించుకొని, వాక్యంను ఉపయోగించుకొని దావీదు పోయి చంపలేదు అక్కడ. అది దావీదు యొక్క క్యారెక్టర్, ఇతని యొక్క క్యారెక్టర్. మీకు అర్థమవుతున్నదా? అందుకే ఇతనికి వస్త్రం లేదు, యెహూకు వస్త్రం లేదు, ఏలీషాకుంది. ఏలీషా అని వెంబడించాడు, అతను అడుగు జాడల్లో నడిచాడు. ఏలీషాను చంపి ఇతను వెళ్ళి నిలవలేదు అక్కడ. నేనే ప్రవక్తని చెప్పలేదు అక్కడ. నీ దగ్గర ఉన్న ఆత్మ నాకు ఇవ్వు. See brother, false and true anointed ones, నిజమైన మరియు అబద్ధ అభిషక్తులు, వారు యెహోవా చెప్పింది ఇక్కడ హజాయేలుకు బయలుపరచబడింది. వాక్యం అతని యొద్దకు వచ్చింది. అతను ఏమనుకోవాలి? ఏది ఏమైనా కూడా నేనే రాజును, ఆయన చెప్పాడు కాబట్టి నేనే రాజును. ఇంకా తగ్గింపు ఉండాలి. యుద్ధం చేసే తెలియదు, రాజులు వస్తే ఎలా వ్యవహరించాలో తెలియదు. అధికారం వచ్చిందంటే చాలు ఇంకా ఇంకా బాగా నిలబడిపోయి ఇంకా నేనే, నాకు ఎదురు చెప్పేవాడు లేడు. బ్రదర్, గ్రేటర్ పొజిషన్, గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. అతని స్థానం మారుతుంది. రాజుగా వెళ్తున్నాడంటే గొప్ప స్థానము ఉంది, అలాగే గొప్ప యుద్ధాలు కూడా అతను చేయాలి. అటువంటి సామర్థ్యం అవన్నీ ఎరిగినప్పుడే తగ్గింపు, వినయం వస్తాయి. ప్రభువా, నువ్వు నన్ను రాజు చేస్తావు, నాకు ఏ అర్హత లేదు, నాకేమి రాదన్నప్పుడు యెహోవా దిగొస్తాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? హజాయేలు ఇలాంటి క్యారెక్టర్ లేనివాడు, యెహూ యథార్థంగా నడవనివాడు. కానీ ఏలీషా గిల్గాల్ నుండి బేతేలు నుండి యోర్దాను దాటుతూ ఉన్నాడు. నన్ను విడిచిపోన్నప్పుడు యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నిన్ను విడువను. మళ్ళీ వెళ్తూనే ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. క్యారెక్టర్ అది. వచ్చినప్పుడు నీవు అది కష్టతరం అన్నాడు, అయినను నువ్వు నన్ను చూస్తూ ఉన్నట్లయితే నీకు అది దొరుకుతుంది అన్నాడు. ఏ మాత్రము కూడా వదిలిపెట్టకుండా, ఏ మాత్రం కూడా అలాంటిది ఏమీ లేకుండా ఆయన వైపు ఎదురు చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఆ మేఘంలో నుండి సడన్గా దుప్పటి దిగొస్తుంది. ముగ్గురిని అభిషేకించమన్నాడు కదా, ముగ్గురిని ఏలియా అభిషేకించమన్నాడు కదా, కానీ ఒక్కరిని మాత్రమే ఏలియా అభిషేకిస్తున్నాడు. వా బ్రదర్, మీకు దీని యొక్క మాధుర్యం తెలియాలి. నేను ఎన్నిసార్లు చదివినా ఇదేంటి దేవుడు ముగ్గురిని అభిషేకించమంటే ఏలియా ఏమో ఏలీషాని అభిషేకించాడు, పైకి వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉంది, ఏలీషా వెళ్తున్నాడు. ఏలియాలో ఉన్న ఆత్మ ఏలీషాలోకి వచ్చింది. ఏలియాను ఏది చేయమని చెప్పాడో అదే ఇప్పుడు ఏలీషా చెయ్యాలి. అందరూ చేయలేరు. ఆ దుప్పటి ఎవరి మీదకి వస్తుందో, ఆయన పరిచర్యలో, ఆయన వర్తమానంలో ఏదైతే చెప్పాడో అది ఆయన చేయలేకపోవచ్చు, ఆయన చేయకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఆయన చేసేది ఎవరు? ఏలీషా. దుప్పటి కలిగిన ఏలీషా. ఈ వధువు ఆ కార్యాన్ని చేయాలా? నేను మరొక స్వారీ చేస్తానన్నాడు ప్రవక్త. నేను మరొకసారి స్వారీ చేస్తాను. నేను ఇంత గొప్ప స్వారీ, ఇంత గొప్ప స్వస్థతలు, ఇంత గొప్ప అద్భుతాలు, ఇంత గొప్ప స్వారీ నేను మరొకసారి చేస్తానన్నప్పుడు చేయకుండానే వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఎవరు చేస్తారు ఇప్పుడు? ఏలీషా దుప్పటి కలిగి వస్తాడు. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అది నేను చేయాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? వధువు స్వారీ చేస్తాను అనలేదు ఆయన. నా తర్వాత వచ్చి ఏలీషా స్వారీ చేస్తాను అనలేదు ఆయన. నేను స్వారీ చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అది ప్రవక్త యొక్క ఆత్మ కాదు. అది ప్రవక్తలో ఉన్న పరిచర్య, ప్రవక్తలో ఉన్న బలిష్ఠుడైన దూత, ఆ దుప్పటి, ఆ పరిశుద్ధాత్మ. ఇప్పుడు వధువు ఏలీషా మీకు వచ్చినప్పుడు ఏలీషా దాన్ని జరిగిస్తాడు.
నేను వినలేదండి దేవుడు ఏం మాట్లాడాడు ఎలీషాతో, నేను వినలేదని ఎలీషా అనలే. ఎందుకు ఆడు మాట్లాడిన ఆయనే ఎలీషా లోపలికి వచ్చాడు. దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ దమస్కుకి వెళ్ళంటున్నది, అది తెలియలే. ఎందుకు వెళ్ళాలి దమస్కు, కానీ దమస్కుకి వెళ్తున్నాడు. రెండవ స్వారీ మొదలు పెట్టన్నాడు. అందుకే అండి బైబిల్ని అందరూ గ్రహించలేరు. ఇలాంటి పరిస్థితులలో చూడండి దేవుడు మర్మాన్ని డిపాజిట్ చేస్తాడు. ఇది మీకు గొప్ప విషయం. ఇది ఇలాంటి సంఘటనల దగ్గర మీరు కనుగొనగలరు. అక్కడే మర్మమును దేవుడు ట్విస్ట్ చేసి కనబడకుండా రహస్యంగా లోపల పెట్టాడు. చెప్పచ్చు కదా ఏలీయాకు, నీ తర్వాత ఎలీషా ద్వారా నేను దాన్ని చేస్తాను, నువ్వు ప్రస్తుతానికి ఇప్పుడు పోయి ఎలీషాను అభిషేకించాలి చెప్పచ్చు కదా. దేవుడు ఆ మర్మాన్ని రహస్యంగానే పెట్టాడు. ఏలియాకు తెలియకుండానే ఫస్ట్ ఎవరిని అన్నాడు, సిరియా రాజును అభిషేకించన్నాడు. కానీ ఏలియా ఎందుకు నేరుగా మూడో వాడి ఎదుకు వెళ్ళాడు, నేరుగా ఎలీషా ఎదుకు వెళ్ళాడు. దేవుడే నడిపిస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు కొన్ని చెప్పడు, దేవుడు అన్నిటినీ ఆయన బయలుపరచాడు. వధువు దాన్ని గ్రహిస్తుంది, ఎలీషా దాన్ని పట్టుకొని దాన్ని చేస్తుంది. అక్షరాన్ని వెంబడించే వాళ్ళు చేయలేరు. నాకు చెప్పలేదు కదా ఏలియా ఇలా చేయమని, లేదండి. ఏలియా చెప్పని దాన్ని ఎలీషా చదివాడు. ప్రవక్త చెప్పిందే కదా మనం చెప్పాలి, మనం చెయ్యాలి. ప్రవక్త చెప్పని దాన్ని వధువు చదువుతుంది. సెవెంత్ సీల్ ఇస్ నాట్ ఓపెన్. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదంటే చదివిన దాని అక్షరాన్ని పట్టుకుంటే ఎవరికి తెలియదు. యెహూకు తెలియదు, ఈ యొక్క హజాయేలుకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎలీషాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈయన ఆల్రెడీ దాన్ని చదివాడు. దాన్ని ఎలా చదివాడు? రహస్యంగా మర్మయుక్తంగా దేవుడే బయలుపరిచాడు. సేమ్ థింగ్ బ్రదర్, ప్రవక్త ఏం చెప్పాడో అక్షరాన్ని వెంబడించడం లేదు మనము. దాని లోపల దేవుని ఉద్దేశం ఏంటో దేవుడు ఏం బయలుపరిచాడో. అందుకే చాలా మిస్అండర్స్టాండింగ్ అయింది తెలుసా మీకు. చాలా తప్పుగా అపార్థం చేయబడింది వర్తమానం. ప్రవక్త ఎప్పుడైతే నేను మరలా స్వారీ చేస్తానన్నాడో ఆయన వెంటనే చనిపోయాడు కార్ యాక్సిడెంట్లో. అందరూ ఏమనుకున్నారు, ప్రవక్త మళ్ళీ లేచి మళ్ళీ సువార్త ప్రకటిస్తాడేమో అని ఆయన కోసం ఎదురు చూచారు. లేస్తాడేమో 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 అని. మీకు అర్థమవుతున్నదా? అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే అనుకున్నారు. ప్రవక్త మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో స్వారీ చేస్తానన్నాడు కదా. కానీ అక్కడ చెప్పేది చూసారా, ఏలియా ఎలా చెప్పాడు? నేను అన్నాడు అంటే ఆయన చేస్తానన్నాడు అంటే అక్కడ మర్మం డిపాజిట్ అయింది. మర్మాన్ని దేవుడు డిపాజిట్ అనగా దాన్ని వేశాడు, దాన్ని మర్మంగా పెట్టాడు. నేను అంటే అక్కడ ప్రవక్త కాదు, నేను అంటే బలిష్ఠైన దూత. గుర్తుపెట్టుకున్నా, వర్తమానం మాట్లాడింది బలిష్ఠైన దూత. నేను అంటే ప్రవక్త మాట్లాడితే అది ప్రవక్త అవుతుంది. ఆయన ఏమన్నాడా, నేను చేస్తానంటే అది దూత, లోపల ఉన్న బలిష్ఠైన దూత. ఈ దూత బలిష్ఠైన దూత నేను చేస్తానంటే ఎలా చేస్తా, ఎవరిలో చేస్తాడు? ఇది పట్టుకునేదే ఎలీషా, ఇది అర్థం చేసుకునేదే ఎలీషా. ఎలీషాకు మాత్రమే దుప్పటి. వర్తమానంలోనే ఉండే వాళ్ళే ముగ్గురు. ఈ ముగ్గురు అభిషేకించబడిన వారే. ముగ్గురికి పట్టాభిషేకం జరిగింది. ముగ్గురికి తైలం పోసి పట్టాభిషేకం చేశాడు. ఎవరు? ఎలీషానే చేస్తున్నాడు. ఇద్దరికి మూడు గుంపులకనే చేస్తున్నాడు. ఈ మూడు గుంపుల్లోనే అబద్ధ అభిషక్తులు, నిజమైన అభిషక్తులు. నిజమైన అభిషక్తులు అది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. వస్త్రమే పరిశుద్ధాత్మ. ఎక్కడున్నది? ఏలియా మీద ఉన్నది. అది ఏలియా మీద నుండి వచ్చే దుప్పటే నిజమైన దుప్పటి. ఏ ఒక్కరి దుప్పటి ఉన్నా కూడా వినండి. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, పవర్ అనేది వచ్చినప్పుడు సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అని ఉండకూడదు. ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు గర్వం అనేది ఉండకూడదు. ఇది నేను, ఇంకా నా వల్ల, ఇంకా నేనే, ఇంకా అన్నట్లు కూల్చేసి తనలో ఉండదాన్ని కూల్చుకోలేకపోతే ఎట్లా? బ్రదర్, ఒక బోధకుడైనా నేను కూడా కావచ్చు, ఎంత కూలుస్తాను నేను ఇక్కడ. ప్రతి దాన్ని కూల్చి నేను కూడా కూల్చాలి కదా నాలో ఉన్నదాన్ని. దొంగలింపవద్దని బోధించు, నీవు దొంగలించేదవా? పౌలు చెప్పలేదు ఆ మాట? ఇలా చెయ్యొద్దని చెప్పే నీవు అలా చేస్తావా? బోధకులమైన
బోధకుడు అంటే నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఈ సంఘానికి, ఈ సంఘము ఏలీషా వలె ఉండాలి. యెహూలాగా కాదు, కేవలము నేను వస్త్రాలు బాగా వేసుకున్నా, నేను జుట్టు పొడవాటి జుట్టు పెట్టుకున్నాను, ఆదివారం నేను వస్తాను, ప్రవక్త ఏం చెప్పాడో అవన్నీ పాటిస్తున్నాను నేను, కానీ లోపల హృదయం పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పడిపోతూనే ఉంటావు, ప్రతి సమయంలోనే పడిపోతూనే ఉంటావు. వస్త్రము దుప్పటి అవసరము. ఏమైనా మీకు అర్థమవుతున్నది? లిజన్, ఇక్కడ ఏమొస్తున్న హజాయేలు ఇప్పుడు ఏం చేశాడు? అక్కడ చంపాడు. పవర్ వల్ల, అధికారం వల్ల. నెక్స్ట్ నేనే, ఇంకా దేవుడే చెప్పాడు నాకు, నేనే నెక్స్ట్ రాజు అని చెప్పినాడు. ఎట్లా చేస్తే ఏముంది వినండి. అక్కడ వెళ్ళి చంపిన తర్వాత వెంటనే రాజు అయ్యాడు హజాయేలు. మీకు అర్థమవుతున్నదా? యెహూ కూడా అంతే. యెహూ కూడా అతను ఎక్కడ సైన్యాధిపతి యెహూ, అంతే కదా, యెహూ సైన్యాధిపతి. కానీ సైన్యాధిపతి అయిన యెహూ ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానము అతని యుద్ధకు వచ్చింది, ఏలీషానే వెళ్తున్నాడు. చదివిస్తాను, మీరు లేఖనాలు ఇస్తాను నేను. ఏలీషానే వెళ్ళి యెహూకు చెప్తున్నాడు, నీవు పట్టాభిషేకం రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటం కొరకు పట్టాభిషేకం అతన్ని పిలిచి, నేను లేఖన చదివించడం లేదు, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. వీనాడు ఏం చెప్తున్నాడంటే తన సేవకుని పంపిస్తున్నాడు. ఏలీషా వెళ్ళి అక్కడ ఉంటాడు. యెహూ జనుల మధ్యలో ఒక గుంపులో ఉంటాడు. అతని పిలిచి అతను లేస్తాడు. అతను లేచిన తర్వాత అతని గదిలోకి తీసుకెళ్ళు, నా నూనెను తీసుకెళ్ళు నీతో పాటు. ఆ నూనె తీసుకెళ్ళి గదిలోకి తీసుకెళ్ళి ఎవ్వరు చూడకుండా అతను ఆ నూనెను అతని మీద పూసి అతని ఇజ్రాయేలు రాజుగా పట్టాభిషేకం చేసిన వెంటనే, తలుపు తెరిచిన వెంటనే అక్కడ ఉండబాక, వెంటనే పరిగెత్తు, వెంటనే ఇవన్నీ చదివారా మీరు? ఎవరు చేశారు అది? ఏలీషా. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో యెహూ అహంకారము, గర్వము చేత ఏది నిజమో, ఏది దేవుని దృష్టికి అనుకూలమో గ్రహించకుండా ప్రతి దాన్ని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్. నా లిజన్, మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఈవెన్ మోషే హక్కున్నది, అతనికి అధికారము, మోషేకి అధికారం ఉంది, గొప్ప స్థానం ఉంది, పవర్ ఉంది. అతను ఏం చెప్తే అది జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. కానీ మోషే అక్కడ కొంచెం నా వల్ల ఈ యొక్క శక్తి వస్తుంది, నాకే ఇంత అధికారం ఉన్నది, వీళ్ళంతా కూడా ఎప్పుడు ఎదురు తిరిగేవారు, సనిగేవారు, వీళ్ళంతా ద్రోహులు అయి ఉన్నారని అతని మీద కోపముతో చెప్పిందేమి పోయి మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. కానీ ఈయనేం చేశాడు? వినండి, నిజమే, మోషే లేకపోతే వారికి నీళ్ళు లేవు. దట్స్ రైట్, అది నిజం. అది మోషేలో అధికారం ఉంది, దేవుడు మోషేతోనే నిలబడతాడు. అయినప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఎట్టబడితే అట్ట అబ్యూజ్ చేయకూడదు, అనగా మిస్యూజ్ చేయకూడదు. ఆ అధికారం ఉన్నంత వరకు దేవుడు ఎప్పుడైతే మిస్యూజ్ చేశాడు, కొట్టాడు, కర్రతో 2 సార్లు కొట్టాడు, అప్పుడు నీళ్ళు వచ్చింది. ఆ తర్వాత ద్రోహులారాన్ని పలికాడు. వింటున్నారా? వెంటనే దేవుడు మోషే సైడ్ రా అన్నాడు, పక్కకు పిలిచాడు. నీవు ఇలాగో మాట్లాడడం కరెక్ట్ కాదన్నాడు. వెంటనే నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించలేవు, వెంటనే చెప్పేశాడు ఆయన. ఎందుకంటే పవర్, అధికారం అనేది మిస్యూజ్ చేయడానికి కాదు, ప్రజల మీద ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి కాదు, అది సంఘం మీద ఎట్లా పడితే ప్రవర్తించడానికి కాదు. అది ఒక పవర్ ఇస్తున్నాడు అంటే అది దేవుని ద్వారానే వెళ్ళాలి. ఏలీషా గొప్ప ప్రవక్త, అధికారం ఉన్నది ఏలీషా కూడా. అతను కూడా ఎలాగున్న బట్టనెత్తి ఉన్నదానికి బట్టనెత్తి ఉన్నది. అక్కడ దేశమంతా కూడా అతను నడుచుకుంటూ వెళ్ళేవాడు, పెద్ద దుప్పటేసుకొని అతను వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాడు. కానీ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ, కొంతమంది తల్లిదండ్రుల నుండి అబద్ధ ప్రవక్త. ఓకే నేను దాన్ని వివరిస్తున్న స్టోరీని, పిల్లలే, నేను దానికోసమే వస్తున్నా. తల్లిదండ్రులందరూ కూడా అబద్ధ ప్రవక్త అనుకుంటూ వెళ్తూ ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉంటారు కదా లోపల ఉన్నప్పుడు టిఫిన్ చేస్తూ, డిన్నర్ చేస్తూ, ఈయన అబద్ధ ప్రవక్త, ఈయన ఎలాగైనా నాశనం చేయాలా, ఈయన ఎలాగైనా తగ్గించాలని వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు పిల్లలు విన్నారు. ఈయన అబద్ధ ప్రవక్త అంట. అందుకే వినండి అండి, మీరు ఏది మాట్లాడుతున్నా పిల్లలు వింటారు. మీ ప్రవర్తన, మీ బిహేవియర్ అంతా పిల్లల్లో ప్రతిబింబిస్తుంది. మీకు అర్థమవుతున్నదా? ప్రతిబింబిస్తుంది. వెంటనే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వెంటనే నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళారు, పాఠశాలకి వెళ్ళారు. ఇప్పుడు పాఠశాల వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది, బయటకు వచ్చారు. అప్పుడే మళ్ళీ ఎలీషా వెళ్తున్నాడు. ఇతనే మా మమ్మీ మా డాడీ మాట్లాడుకున్న అబద్ధ బోధకుడు, ఇతనే అదో బోడివాడ అని అరుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? బోడివాడ అని ఉన్నది అక్కడ. అలా అరుస్తున్నప్పుడు వెంటనే ఇతను కోపం వచ్చేసింది. అతను ఏం చెప్తే అది జరుగుతుంది అక్కడ. వెంటనే 2 ఎలుగు పంటలు లోపలికి వచ్చాయి, ఆ పిల్లలందరూ కూడా చంపాయి అక్కడ. అవి నిజమేనా? అది ప్రవక్త అన్నాడు, అది దట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు, అది క్రీస్తు యొక్క ఆత్మ కాదది అన్నాడు.
అది యాంగర్డ్ ప్రాఫిట్ అన్నాడు. కోపంతో ఉన్న ప్రవక్త అది, క్రీస్తు యొక్క ఆత్మ కాదది అన్నాడు. ఆడ మోషే దగ్గర అది కూడా క్రీస్తు యొక్క ఆత్మ కాదది, ద్రోవులారా అని పిలిచేది. అది ఏమైనా కోపంతో నింపబడిన ఒక ప్రవక్త అన్నాడు. ఈ కాలంలో మన ప్రవక్త కూడా అలానే కోపంతో రగిలిపోయాడు. కోపంతో రగిలిపోయినప్పుడు రిక్కీస్ అని రికెటర్స్ అని ప్రజలను ఎక్కడున్న సంస్థల్లో ప్రతి ఒక్కరు ఎట్టబడితే మాట్లాడాడు ప్రవక్త. ఎట్లా వస్తే మాట్లాడాడు. వెంటనే దేవుడు దిగి వచ్చాడు. నువ్వు ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడబాక. ఆ ప్రజలలో నా ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు అందరినీ అలాగూ మాట్లాడవద్దు. వారిని చేసింది సంస్థలు వారిని అలా బంధించాయి, కానీ వారు ఎన్నడూ కూడా అలాంటి మాటలు నువ్వు ఎన్నడూ నోట్లో రాబాకన్నప్పుడు వెంటనే స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, కాళ్ళలో నిలబెట్టనే వర్తమానంలో దేవుడే స్వయంగా దిగివచ్చి ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేను ఇలాగన్నాను, నేను రిక్కీస్ అని రికెటర్స్ అని ఎట్లా పడితే నేను మాట్లాడాను, అలా చేయకూడదని దేవుడు నాకు బయలుపరిచాడు. అది ఏమైనది యాంగర్డ్ ప్రాఫిట్. అది కోపంతో ఉన్న ప్రవక్త అలా మాట్లాడినప్పుడు దేవుడు దిగొచ్చి గద్దిస్తున్నాడు. ప్రజలు ఆయన ఎంతో ప్రేమిస్తాడు. ఆయన తన ప్రజలను ఆయన ప్రేమించేవాడు. ఆయనే తండ్రి, ఆయనే శిక్షించేవాడు. ఆయన గద్దిస్తాడు, ఆయనే శిక్షిస్తాడు. వెంటనే ప్రవక్త వినండి, ఆయన కోపం కాకుండా అలానే ఒకసారి ఒక పరీక్ష వచ్చింది ఆయనకు. ఆయన సంఘంలోని ఇద్దరు ఎట్లా పడితే ప్రవర్తించాడు కూర్చొని ఉన్నారు. ఇద్దరు ఒక కపుల్, అబ్బాయి ఒక అమ్మాయి అక్కడ వచ్చి ఎట్లా పడితే ప్రవర్తించేటప్పుడు ఒక స్వరం వచ్చింది, బ్రెన్హామ్, దేర్ ఇస్ ఎ ట్రాప్ సెట్ ఫర్ యూ. నీ కొరకు ఒక ఉచ్చు ఉన్నది. ఏందబ్బా ఆ ఉచ్చు ఏంటి? ఆ యొక్క ఒక బంధించబడి ఆ ఉచ్చు ఏంటి అని అనుకున్నప్పుడు అది మైండ్లో పెట్టుకొని పులిపిడి వద్దకు వచ్చినప్పుడు ఆ ఇద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, కిస్సింగ్ చేస్తున్నారు. ఏ కార్యాలు చేయకూడదో అలాంటి కార్యాలు అక్కడ చేస్తున్నారు. వెంటనే ప్రవక్త అన్నాడు, బ్రదర్ అండ్ సిస్టర్, మీరు ఇలాంటి కార్యాలు ఇక్కడ చేయకూడదు. మీరు ఏమైనా చేయాలని అనుకుంటే మీరు బయటికి వెళ్ళండి. ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క స్థలం అయి ఉన్నది. మీరు అలా చేయుటకు అది కరెక్ట్ కాదన్నప్పుడు వారు నవ్వుతున్నారు, ఇంకా ఎగతాళి చేస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. అదే వచ్చు. బ్రెన్హామ్, నువ్వేది చెప్తే అది ఇప్పుడు జరుగుతుంది. ఒక స్వరం వచ్చింది. అతను ఇప్పుడు ఏమున్నాడు? ఇప్పుడు కోపం రావాలా, యాంకర్ రావాలా, కోపం రావాలా. వెంటనే ఆయన ఇప్పుడు నేను గుడ్డివారవును కాకంటే గుడ్డివారు అయిపోతారు. ఇప్పుడు మీరు చనిపోవును కాకంటే చనిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎలాగైనా చూడండి, అక్కడ ఏలియా, మోషే, ఏలీషా వాళ్ళు ఏ ప్రవక్త ఇక్కడ ప్రవర్తించలేదు. అందుకే ముందే చెప్పాడు, నీ కొరకు ఒక ఉచ్చు ఉన్నది, నువ్వేం చెప్తావా అని దేవుడు చూస్తున్నాడు అక్కడ. వెంటనే దగ్గరికి వెళ్ళాడు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు చూస్ అని వస్తుంది, మళ్ళీ స్వరం వస్తుంది, ఎన్నుకో, ఏం చెప్తావా అది జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఒకే మాట పలికాడు, ఐ ఫర్గివ్ యూ, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. బ్రదర్, అప్పుడే వాళ్ళు మారిపోయారు. అది 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 యాంగర్డ్ ప్రాఫిట్ కాదు, అది కోపంతో ఉన్న ప్రవక్త కాదు, అది ఇట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క ఆత్మ. అది క్రీస్తు యొక్క ఆత్మ ఏం చేస్తుంది? రక్షిస్తుంది, ప్రేమిస్తుంది. దట్స్ రైట్, అది నిజం. అది ఇది ఏ కాలం? ఇది దైవిక ప్రేమ. అన్నీ పోయాయండి, అన్నీ అయిపోయే కాలం. ఇప్పుడు ఎట్లా పడితే ఆయన మాట్లాడకూడదు అని ప్రవక్త 63లో స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అని మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడాడు. నువ్వు ఇలా మాట్లాడే వెంటనే ప్రవక్త కూడా ప్రజల ఎడల విసుకొచ్చి చిరాకొచ్చేసి నేను ఈ పరిచర్య వద్దని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతుంటే దేవుడు రాలేదా? దేవుడు దిగి వచ్చి నువ్వు లేకపోతే వారు ఎలా రక్షించబడతారు? నువ్వు ఇట నువ్వు వారి ఎడల బాధపడి పరిగెత్తు వెళ్ళిపోతే నా కొరకు ఎవరు పని చేస్తారు? నా ప్రజలు ఇంకా ఉన్నారు కదా, ఎవరు వెళ్తారు వారి కోసం? నువ్వు తిరుగు బ్రదర్. ఎలాంటి కార్యము దేవుడు దిగి వచ్చి తన ప్రజల ఎడల ఆయన ఎలాగో శ్రద్ధ తీసుకుని తిప్పుతున్నాడు చూడండి. అందుకే పవర్ అనేది ప్రవక్తను మార్చింది తెలుసు. అది క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ప్రవక్తది అధికారం గొప్పది, ప్రవక్తది ప్రాఫిట్. ప్రవక్త ఆయన ఏం చెప్పినా అది జరుగుతుంది, కానీ ఆయన ఎన్నడూ తన అధికారాన్ని మిస్యూజ్ చేయలేదు. డిసర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క వివేచన అనే వర్తమానంలో కొంతమంది ఇటు అడిగినారంట నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని. ఆయన మిస్యూజ్ చేయలేదు దాన్ని. తన పాపులారిటీ కోసం, తన యొక్క పేరు ప్రఖ్యాతల కోసం నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అది చెప్పుట వలన ఏం ఉపయోగం అన్నాడు ఆయన. ఏం ప్రయోజనము దానివల్ల? ఏం ప్రయోజనము?
దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఇడుపులు, దేవుని యొక్క వరాలు అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే పనిచేయాలి. పాట అయినా కావచ్చు, అది ఇన్స్ట్రుమెంట్స్ అయినా కావచ్చు, అది వర్తమానమైనా కావచ్చు, అది వాక్యమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, సంఘంలో తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా అది ఇక్కడ చేయాల్సింది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. పాట పాడుతున్నప్పుడు అందరిలోనూ ఒక ఉద్యమం, అందరూ అలాంటి వాతావరణంలోకి రావాలి. నిన్ను నీవు హెచ్చించుకుంటే నాకు మంచి గొంతు ఉంది, నాకు స్వరం ఉందని పాడడానికి కాదు, నాకు మంచి జ్ఞానం ఉంది, తెలుగు ఉందని బోధించడం కొరకు కాదు. ఇదంతా కూడా అందుకే ఆత్మను వివేచించండి. యెహూలో ఉన్న ఆత్మ వేరు, హజాయేలో ఉన్న ఆత్మ వేరు, ఏలీషాలో ఉన్న ఆత్మ వేరు, ఈ ఇద్దరిలో ఉన్న క్యారెక్టర్ వేరు, ఇతనిలో ఉన్న క్యారెక్టర్ వేరు. అందుకే అభిషేకించబడుట మాత్రమే సరిపోదు, పరిశుద్ధ ఆత్మ ఉండాలి. ఆమేన్. మీకు అర్థమవుతున్నది? అధికారము, పవర్. సంఘము గొప్ప స్థానానికి వెళ్తుంది కదా. ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడ నుండి? దాస్యత్వంలో నుండి స్వతంత్రతలోని దేవుడు తీసుకెళ్తున్నాడు. దాస్యత్వం, వివాహము, దేవునితో సమాన వారసురాలిగా ఈ సంఘములు చేసేటప్పుడు ఈ సంఘం ఎలాగుండాలా? ఎంత ఎదిగితే అంత కిందకి వెళ్ళాలి. ఈమె పైకి వెళ్ళి మార్గము, కిందకి వెళ్ళుట అన్నాడు ఆయన. ఓ మా, మీకు అర్థమవుతుంది? ఏది కూడా మీకు ఇక్కడ నిద్ర రావడం లేదు. మీకు నేనేం బోధిస్తున్నాను, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, నా ప్రేరణత మీ లోపలికి వెళ్తున్నది. అది ఆమేన్. చదువుదాం, మనం దీన్ని చదువుదాం. ఏం చేస్తున్నాడు నెక్స్ట్? ఎక్కడది? రెండవ రాజులు 10:8. ఓకే, రెండవ రాజులు 8. అయితే మరనాడు హజాయేలు ముదుగుపట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. ఏమన్నా మీకు అర్థమవుతుంది? క్యారెక్టర్ చూడండి, పవర్ ఉంది, అభిషేకం ఉంది, కానీ క్యారెక్టర్ లేదు, తుప్పటి లేదు. అందుకే ఇలాంటి క్యారెక్టర్ వస్తున్నది. ఏమన్నా అలాగునే 9వ అధ్యాయము 1వ వచనం. నేను దీన్ని చదివించనండి, టైం అయిపోతున్నది. ఈ అధ్యాయం అంతా చదవండి. యెహూను అభిషేకించుట ఈ అధ్యాయంలో ఉంది. 8వ అధ్యాయము 9వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఎవరున్నారు? హజాయేలు. 9వ అధ్యాయంలో యెహూ గురించి. ఈ 2 లేఖనాలు చదివి ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది ఇతని యొక్క క్యారెక్టర్ ఏమిటో. ఓకే, ఇప్పుడు కొంచెం మనము 2 లేఖనాలని చదివించి నేను ముగిస్తాను. ఓకే, అదే రెండవ రెండవ రాజులు 15వ అధ్యాయం చదివించాను కదా నేను దాన్ని. 15 రెండవ రాజులు 15. ఇక్కడ ఒక్క నిమిషం. సారీ, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక్క నిమిషం అట్లా మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను.
ఇక్కడ యహూ గురించి మాట్లాడుతూ 2 రాజులు 15 9వ వచనం నుండి చదువుదాం. యా 2 రాజులు 15 9వ వచనం నుండి. ఇతడు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. జకర్యా చేసిన కార్యముల గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. వినండి 12వ వచనము. నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగించెను. యెహూతో ఏమని చెప్పాడు అంటే ఆయన, నీవు నేను చేసిన కార్యమును చక్కగా జరిగించావు, కానీ నువ్వు బయలుదేవతలను అనుసరించావు. అదేనా 2 చెప్పాడు ఆయన. ఒకదాన్నేమో పొగిడాడు, ఒకదాన్నేమో ఆయన గద్దించాడు. నువ్వు కరెక్టే పని చేశావు, కానీ నీలో ఈ తప్పు ఉన్నది. కానీ దేవుడు మొదటగా ఎక్కడా కూడా ఇక్కడ వెంటనే తీర్పు చూపిలేదు. ఈయనేమన్నాడంటే ఇక్కడ చదివించిన లేఖనం ప్రకారముగా యెహూతో చెప్పాడు ఆయన, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నీ తర్వాత వచ్చు 4 తరముల వరకు ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. ఆ తరువాత 4వ తరంలో నీ సింహాసనాన్ని నేను తీసివేస్తాను. నేను చూడండి, 4 తరాల వరకు అతను చేసిన మంచి కార్యాన్ని బట్టి పొడిగించాడు అంతకాలం. వినండి, ఇజ్రాయేల్ దేశంలో ఎవ్వరు కూడా అంతకాలంగా లైన్గా ఎవ్వరూ లేరు. అంత లైన్గా అంత లాంగ్ డైనాసిటీ అనగా మహాసామ్రాజ్యం అంతకాలము ఎవరిది లేదు. కానీ దేవుడు 4 తరాల వరకు వారికి అప్పగించాడు, యెహూకు అప్పగించాడు, యెహూకు ఇచ్చాడు, దీవించాడు. కానీ వెంటనే 4వ తరం తర్వాత నేను నిన్ను తీసివేస్తాను, పూర్తిగా నేను నాశనం చేస్తాను అని ఎందుకు చెప్తున్నా అంటే శిక్షిస్తున్నాడు. దేనిని బట్టి? బయలుదేవతలను అనుసరించుటను బట్టి. నేనేం చెప్పగలుగుతున్నాను అంటే దేవుడు కేవలం శిక్షించాడు, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు చేసిన పొరపాట్లను బట్టి ఖచ్చితంగా శిక్షిస్తాడు. యెహూ దేవుడు ఏం చెబితే దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి దేవుడు దాన్ని చూచి 4 తరముల వరకు దీవించాడు, ఆశీర్వదించాడు. అభిషేకించబడిన యెహూ దేవుని అనుసరించుట వలన ఆశీర్వాదం వచ్చింది, గొప్ప దీవెనలు తనకు వచ్చాయి. నేను అదే అంటున్నాను, పరిశుద్ధాత్మ లేకపోయినా కూడా, దుప్పటి లేకపోయినా కూడా దేవుని వల్ల వచ్చేవే. కానీ ఓకే, మీకు అర్థమవుతుంది, వాయిస్ రాదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను దీన్ని. ఇక 4 తరముల వరకు యెహూను పొడిగించాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, వెంటనే తీర్పును కుమ్మరిస్తున్నాడు. సేమ్ థింగ్ ఏమంటున్నా అంటే యెహూకు అభిషేకం ఉంది, దేవుడే అభిషేకించాడు, పిలిచాడు, వర్తమానంలో నిలబెట్టాడు, వర్తమానాన్ని బయలుపరిచాడు, అన్నిటిని దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం చేస్తున్నాడు. కానీ లోపల కొన్ని పొరపాట్లు, తప్పులు అతని లోపల జరుగుతున్నాను కూడా దేవుడు దాన్ని ఫస్ట్ పక్కన పెట్టేశాడు. ఓకే, నేను దాన్ని మళ్ళీ చూసుకుంటాను, సరైన సమయం వచ్చినప్పుడు నేను దాంతో డీల్ చేస్తాను.
కానీ నువ్వు మంచి చేసావు, సరైన విధానం నడిచావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కానీ సమయం వచ్చినప్పుడు నేను దాన్ని పని పడతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. దేవుడు ఎలాంటి వాడు అంటే పేరెంట్, ఒక తల్లిదండ్రి లాంటి వాడు. దేవుడు మంచి చేసినప్పుడు చాలా పొగుడుతాడు, నువ్వు ఈ పని చేయడం వల్ల చాలా కరెక్ట్గా చేస్తాడు. కానీ ఏదైనా రాంగ్ జరిగిన తర్వాత నేను దాన్ని డీల్ చేస్తాను, నేను తర్వాత మాట్లాడతాను. వింటున్నారా? ఎప్పుడు కూడా చెట్టుకు బాగా పురుగులు పట్టాయి అనుకోండి, వెంటనే నరకరు. పురుగు పడుతున్నదంటే వెంటనే నరకరు. దాని ఫస్ట్ బాగా స్ట్రాంగ్గానే ఉందిలే, ఏ ఇబ్బంది ఈ పురుగు వల్ల ఈ చెట్టు చెడిపోలేదు కాబట్టి ఫస్ట్ ఇంకొన్ని నీళ్ళు పోద్దాం మనము. ఫస్ట్ నీళ్ళు పోసి ఆ తర్వాత ఎక్కడికి పోతుంది సార్, పెస్టిలెన్స్ తీసుకొస్తాడు. అనగా ఏంటది, పురుగు మందు ఏదో ఉంటుంది, వెరుగులో ఏదో ఒకటి ఉంటుంది, అది దానికోసం పరిగెడతాడు. మొదట ఏం చేస్తాడు, దానికి ఏం కావాలో మొత్తం ఇస్తాడు. చెట్టు బాగుందంటే అట్లే వదిలిపెట్టి దాన్ని చూసే పని కొరకు వెళ్తాడు. దాని టైం అంతా చూసుకొని దాని పురుగుల మందు తీసుకొని ఆ తర్వాత వచ్చి దాని మీద చేస్తాడనమాట. కానీ ఎన్నడూ కూడా దానికి నీళ్లు పోయడం ఆపడు. మీకు అర్థమవుతున్నదా? నేనేమంటున్నాను అంటే ఆయన గుడ్ పేరెంట్, ఒక మంచి తల్లిదండ్రులు. ఆయన తల్లిదండ్రి సంఘానికి. ఆయన ఎప్పుడు కూడా మంచి చేస్తే దాన్ని ఎత్తి చూపిస్తాడు. చూడండి ఎంత మంచి క్యారెక్టర్ అయింది ఆయన, ఎలాంటి విధానం, అది వ్యవహరించే విధానము కరెక్ట్ చేసినప్పుడు ఆయన పైకి ఎదుగుతున్నాడు. వెంటనే తీసుకురావాలి. చూడండి, మొదట తీర్పు కాదు, మొదట ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ తర్వాతనే అతని యొక్క సింహాసనం మీద తీర్పును ప్రకటించాడు. 4 తరముల వరకు అలానే తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత యెహూ ఇంటి వారి మీద నేను నా యొక్క వారి రక్తాపరాధం మీద ఓషియాలో చదివించాను, నేను వారిని శిక్షిస్తాను, నేను వారిని గద్దిస్తాను, ఆ యొక్క సింహాసనాన్ని తీసివేస్తాను. మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నానో? మీకు అర్థమైనది ఇప్పుడు దాకా ఏం మాట్లాడుతున్నాను? నా లిజన్, ఈ యొక్క రాజుల గ్రంథము నేను ఏదైతే లేఖనాలు చదివించానో మళ్ళీ వెళ్ళి తిరిగి చదవండి. నేనేం చెప్పగలుగుతున్నాను, ఇదంతా నా వర్తమానం అంతా కూడా ఈ కాలం గురించే. ఈ కాలంలో ఏలియా తరువాత ఎలీషా వెళ్తున్నాడు. ఎలీషా దుప్పటి కలిగి ఉన్నాడు, మిగిలిన 2 దుప్పటి లేదు, వస్త్ర పరిశుద్ధాత్మ లేదు. వీరిద్దరూ మరి ఎలీషా అబద్ధ మరియు నిజమైన అభిషేక్తులు. అభిషేకించబడుట కంటే దుప్పటి కలిగి ఉండటం మేలు. దుప్పటే చాలా ఇంపార్టెంట్, పరిశుద్ధాత్మనే చాలా ఇంపార్టెంట్. పోయిన వారంలోనే మాట్లాడిన బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. ఈ వారంలో అబద్ధ అభిషేక్తులు, నిజమైన అభిషేక్తులు అందరూ ఒకే గుంపులోనే ఉంటారు. మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, మనల్ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఎలైజా. ఏలియా కాలం అయి ఉన్నది. సెల్ఫ్ ఎస్టిమేషన్ ఎక్కువ, ప్రైడ్ అనగా గర్వం ఎక్కువ. అలాంటి దినములై ఉన్నవి ఇవి. ఈ దినములలో అధికారం వచ్చినప్పుడు, హక్కు వచ్చినప్పుడు, చాలామంది ఎంటైం మెసేజెస్లో మన చర్చిని గురించి నేను మాట్లాడుతానండి. ఏ చర్చి గురించి నేను మాట్లాడడం లేదు. మన బయట వాళ్ళని ఎవరైనా కావచ్చు. నేనేం మాట్లాడుతున్నానంటే మన మెసేజ్, మన వర్తమానము అనే ఒక సెల్ఫ్ ఎస్టిమేషన్ ఎక్కువ. ఎప్పుడు కూడా ఎలాగుంటుంది, రివెంజ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే వారి మనమే ఎక్కువ అని చూపించాలి వాడికి, మన వర్తమానమే కరెక్ట్ అని చూపించాలి వాడికి. ఈ బ్యాప్టిజం కావచ్చు, ఈ సంఘ శాఖలు మొత్తం తోలు తీసేయాలా మనం. ఎన్నడైనా కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి తెలుసా? మనము ప్రవక్త ఎలాగెళ్ళాడు, ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు మారు మనసు పొందడమే నాకు చాలా ఇంపార్టెంట్ చెప్పాలా. బ్యాప్టిజం నువ్వు తీసుకునేది కరెక్ట్ కాదు అని చెప్పాలి. కానీ ఎలా చెప్పాలో చెప్తాను వినండి. బ్రదర్, నిన్ను నేను తప్పుపడడం లేదు, ఏ సంస్థలను ఏ సహోదరులను నేను తప్పుపడడం లేదు. మనము వెళ్తున్న మార్గము సరైనదే. నువ్వు తీసుకున్న బ్యాప్టిజము తీసుకోవాలి, కరెక్ట్గానే తీసుకోవాలి. మనం వెళ్ళే మార్గము ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. మీకు అర్థమవుతున్నదా? మనం వెళ్ళే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం, రక్షించబడాలనే వెళ్తున్నాం. కానీ దాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా, దేవుని యొక్క మార్గాన్ని పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఇంకా బాగుంటుందనే నా ఉద్దేశం. అంతేగాని ఒకరిని తప్పు పట్టడం కాదు, ఒకరిని కించపరచడం కాదు, ఒకరిని తక్కువ చేయడం కోసం కాదు నేను మాట్లాడేది. అది చూడండి, అది ఏం చేస్తుంది, వారిని ఆకర్షిస్తుంది, వారిని లాగుతుంది, వారిని పట్టుకుంటుంది. అది మీకు అర్థమవుతున్నదా? మనకి ఇవ్వబడిన అధికారము, హక్కును మనం చూపించడం కాదు,
యెహూ లైఫ్ని చదవండి మీరు. యెహూ ఏం చేశాడో, ఎట్లా వెళ్ళాడు తెలుసా? ఇంకా కత్తిని పట్టుకొని నా లాంటి వాడు ఇంకా నాకు దేవుడే నాకే స్వయంగా అధికారాన్ని ఇచ్చాడు అన్నట్లుగా చంపుకుంటూ, ఏమాద కనికరమే లేకుండా చంపుకుంటూ వెళ్ళాడు తెలుసా మీకు? నన్ను క్షమించు నువ్వే రాజు అన్నా కూడా వదలలేదు కొన్ని చోట్ల యెహూ. దేవుని దృష్టిలో సరైన విధానంలోనే నడిచాడు కానీ పూర్ణ హృదయముతో అనుసరించలేదు. పూర్ణ హృదయము అది ఎలీషా దగ్గర ఉంది, ఆ వస్త్రం ఉన్న దగ్గర ఉన్నది. అందుకే మనం గర్వపడాల్సిన గొప్పతనం ఏమీ మన దగ్గర లేదు. వర్తమానమైనంత మాత్రాన గర్వపడాల్సిన పనేమీ లేదు ఇక్కడ. ఎదుటి వాళ్ళలో చూసేదానికంటే బదులు మనలో మనం చూసుకొని ఎత్తబడితే బాగుంటుంది. నీకు అర్థమవుతున్నదా? ఏమాన్, ఎదుటి వాళ్ళలో తప్పు అని చెప్పేది పరిశుద్ధాత్మ, మన పని కాదు అది. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు అది మాట్లాడుతుంది. అది తప్పు అనే చెప్తుంది పరిశుద్ధాత్మ. ఎన్నడూ కూడా దాన్ని తగ్గించదు. పాపం ఎప్పుడు పాపమే, కానీ పాపి ఎప్పుడు దేవునికి ఇష్టం. పాపే దేవునికి ఇష్టం, కానీ పాపం ఎన్నడూ ఆయన దృష్టికి ఆయన దాన్ని సహించాడు పాపాన్ని. నా గాడ్ బ్లెస్ యూ. దేవుడు మా దీవించును గాక. ఆమేన్. ఆ క్రానికల్స్, ఆ సెకండ్ క్రానికల్స్, ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఆ సెకండ్ క్రానికల్స్ ఆ 2వ వచనము దాన్ని మరొకసారి చదువుదాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్రానికల్స్ 25. సెకండ్ క్రానికల్స్ 25, 1 and 2. సెకండ్ 2వ వచనం మాత్రమే చదువుతాను, చాలా దీన్ని మనసులో పెట్టుకోనండి. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ప్రతి ఒక్కరు విన్నారా? ఆమేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. మనమంతా ఇప్పుడు యథార్థంగానే ప్రవర్తిస్తున్నాం, యథార్థంగానే అన్నీ చేస్తున్నాం, కానీ మన పూర్ణ హృదయంతో ఆయన్ని మనం అనుసరించాలి. ఆమేన్. అలా జరగాలి అంటే కేవలం వస్త్రము, రోబ్, ఆ రోబ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికీ ఆ రోబ్ లేదు, ఎలీషాకు మాత్రమే ఆ రోబ్ ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించును గాక. రియలీ ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు. నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏదైతే నా మైండ్లో వచ్చినదో అది లేఖనం యొక్క వెలుగులో మీకు బయలుపరచాలనుకున్నాను. లేఖనం యొక్క వెలుగులో అది మీరు చూడగలిగినప్పుడు మీరు ఎన్నడూ దాన్ని రిజెక్ట్ చేయరు. దానికి దానికి ఎదురాడే ఆత్మ రాదు. లేఖనముల ద్వారా మీరు ఏదైనా చూసినప్పుడు మీకు విధేయతనే వస్తుంది తప్ప ఎదురాడు ఆత్మ రాదు. డాలు నా గురించే చెప్పినాడు, మా గురించే చెప్పాడు, లేదు కదా. నేను లేఖనముల నుండి చూపించాలని ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఆమేన్. ఇది దేవుడే మాట్లాడాడు, ఇది దేవుని వర్తమానం మాత్రమే కానీ ఏ మనుషుని యొక్క మాట కాదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమేన్. సంఘ కాపారికి నేను ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, ఎంతటి గొప్ప వర్తమానమునైనా మా కొరకు ఎన్ని దాచిపెట్టి ఉన్నారు ప్రభువా. మర్మయుక్తమైన కార్యములు దాచిపెట్టి ఉన్నారు. పాత నిబంధన గ్రంథం అంటే ఏదో గతించిపోయినది అనుకుంటున్నాము, కానీ అందులోనే కొత్త నిబంధనను బయటికి తీసుకొస్తున్న దేవుడవు, అందులోనే నూతనమైన కార్యాలను బయటికి తీసుకొస్తున్న దేవుడవు, అందులోనే ఈ యొక్క దినములను గురించి మాట్లాడుతున్న దేవుడు. మీకు స్తోత్రములు. మీరు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు. ఇదిగో నీ బిడ్డలు ఈరోజు లోతైన కార్యములు ఈరోజు అర్థం చేసుకోపోవచ్చు నాయన. ఒకరోజు కంప్లీట్గా సంపూర్ణంగా ప్రభువా నిన్ను ఆరాధించే బిడ్డలుగాను, సంపూర్ణ విశ్వాసముతోను, సంపూర్ణ భక్తియు, సంపూర్ణ మాన్యతయు, సంపూర్ణ ప్రభువా మరి నాయన ప్రేమ కలిగిన బిడ్డలుగాను సంపూర్ణతలోనికి తీసుకొస్తున్న దేవుడవు నీకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు నాయన. రేపు మళ్ళీ ప్రభువా మంగళవారం 31 ప్రభువా మేము అందరము కలుసుకునే కృప దయచేయండి దేవా. మిమ్మల్ని స్తుతిస్తున్నాను.
మిమ్మల్ని గణపరుస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వించి దీవించును ఆయన. ప్రతి వ్యాధి బాధల నుంచి విడుదల పొందే కృప దయచేయండి. ప్రతి తొందరలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. ప్రతి బాధల్లో నుంచి విడుదలను ఇవ్వండి ప్రభువా. మీకు వందనాలు. మాకంటూ సొంత స్థలం, సొంత మందిరం దయచేయండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు. మాకు సొంత స్థలాన్ని, మందిరానికి ఇచ్చిన దేవుడవని మేము నమ్ముతుంటున్నాము. నూతన కుటుంబాలు మాకు ఇస్తున్న దేవుడో మీకు స్తోత్రములు. ఉన్న కుటుంబాలను సమకూరుస్తున్న దేవుడో మీకు వందనాలు. ఆయా స్థలాల్లో ప్రభువా మరి నాయన, ఓ తండ్రి, అక్కడక్కడ ప్రభువా మరి వర్తమానం చెప్పడానికి ఓ దేవా నీ బిడ్డలందరినీ సమకూరుస్తూ ఒక బ్రాంచీలుగా ప్రభువా మీరు లేవనెత్తుతున్న దేవుడో మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా ప్రపంచంలో వధువుగా ఎత్తబడుతున్న, వధువులో మమ్మల్ని ఒక భాగముగా చేస్తున్న ఓ నీ విధానము కొరకై, మీ యొక్క క్రమము కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సమయంలో మీ బిడ్డలమైన మేము ఓ తండ్రి ఈ సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డలు ప్రభువా వారిని మీరు ఆశీర్వించి దీవించండి నాయన. అయ్యా ఓ దేవా మీకు వందనాలు. రేపటికి మమ్మల్ని సిద్ధపరచమని 31కు మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ క్షేమంగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల మనకు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్.